హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. రాజా గారు రచించిన ఆకాశపుత్రులు అనే ఒక చక్కటి క్రైమ్ నవలను వినేద్దామండి. ఈ నవల ఫిబ్రవరి 1976వ సంవత్సరంలో అపరాధ పరిశోధనలో ప్రచురింపబడింది. ఇక నవలను మొదలు పెడదామా? రాత్రి 10 గంటలు. సైంటిస్ట్ పృథ్వీరాజ్ ల్యాబొరేటరీ ముందు ఆగిన ఫియట్ కారులో నుంచి హుందాగా కిందికి దిగాడు మేజర్ సురేష్ గోయల్. డోర్ లాక్ చేసి కీ జేబులో వేసుకుని లైట్ల కాంతిలో వెలుగుతున్న ల్యాబ్ బిల్డింగ్లోకి నడిచాడు. సింహద్వారానికి ఒక పక్కగా కాలింగ్ బజర్ స్విచ్ బిగించబడి ఉంది. నొక్కాడు దాన్ని. లోపలెక్కడో బజర్ మోగిన శబ్దం వినిపించింది. తలుపు వైపు చూస్తూ నిలబడ్డాడు. 1/2 నిమిషం తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. బయటకొచ్చిన వ్యక్తిని పరీక్షగా చూశాడు సురేష్. సన్నగా పొట్టిగా ఉన్నాడతను. తెలివంతా కళ్ళలో ద్యోతకమవుతోంది. సైంటిస్ట్ పృథ్వీరాజ్ గారు ఉన్నారా అబ్బాయి? అడిగాడు తెల్లగా మెరుస్తున్న మీసాల్ని ఎడమ చేత్తో నిమురుకుంటూ. ఉన్నారండి చెప్పాడతను అణకువగా. జేబులో నుంచి విజిటింగ్ కార్డు తీసి అతనికిచ్చాడు. ఢిల్లీ నుంచి మేజర్ సురేష్ గోయల్ వచ్చారని చెప్పబ్బాయి అన్నాడు హుందాగా. లోనికొచ్చి కూర్చోండి. హుషారుగా లోనికి పరిగెత్తాడతను. వెళ్ళి డబుల్ షీట్ సోఫాలో కూర్చున్నాడు మేజర్ సురేష్. గదంతా చాలా అధునాతనంగా ఉంది. ఊరికి చివర్లో కట్టుకున్న ల్యాబొరేటరీలో కూడా ఇంత అందమైన విశ్రాంతి గది కట్టుకున్నందుకు మనసులోనే పృథ్వీరాజును అభినందించాడు సురేష్. గది గోడలకు అలంకరించబడిన అర్ధనగ్నపు సుందరీమణుల చిత్రాలు సైంటిస్ట్ రసికతను తెలుపుతున్నాయి. 10 నిమిషాల తర్వాత ఆదరాబాదరా గదిలోకి పరిగెత్తుకొచ్చాడు పృథ్వీరాజ్. అతని వైపు చూశాడు సురేష్. సుమారు 30-35 మధ్య ఉంటుంది వయసు. ఎరుపు రంగులో ఎత్తుగా బలంగా ఉండి అందంగా ఉన్నాడు. క్షమించాలి మిస్టర్ సురేష్, కొంచెం లేట్ అయింది. ఎదురుగా మరో సోఫాలో కూలబడుతూ అన్నాడు పృథ్వీరాజ్. పర్వాలేదులే అబ్బాయి, నాకేం ఇబ్బంది కలగలేదు సిగారు వెలిగించుకుంటూ అన్నాడు మేజర్ సురేష్. సురేష్ను పరిశీలనగా చూశాడు పృథ్వీరాజ్. సుమారు 60 ఏళ్లుంటాయి సురేష్కి. ఈ మధ్యనే ఆర్మీలో నుంచి రిటైర్ అయ్యాడు. 6 అడుగుల 3 అంగుళాల ఎత్తు, గోధుమ రంగు శరీరం, ఒళ్ళంతా కండలు, విశాలమైన ముఖం, ప్రాచీన కాలం నాటి రోమన్లా ఉంటాడు. మిలిటరీ మనిషిని తెలుపుతూ గుబురుగా పెరిగిన తెల్లటి మీసాలు హుందాన్ని కలిగిస్తున్నాయి అతనికి. 60 ఏళ్ళొచ్చిన చెక్కు చెదరని ఉక్కులాంటి వ్యక్తి సురేష్. నన్ను శ్రీహరికోట రాకెట్ సెంటర్ చీఫ్ విక్రాంత్ సిన్హా పంపాడు నీతో శుక్రగ్రహ యాత్ర సాగించటానికి. పృథ్వీరాజ్ కళ్ళు విచిత్రంగా మెరిశాయి. గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు సురేష్ చెయ్యి నొక్కుతూ. నేను విక్రాంత్ చిన్నతనం నుంచి ఫ్రెండ్స్. నేను మిలిటరీ దారి ఎన్నుకుంటే వాడు స్పేస్ రూట్ పట్టాడు. నీ కోరిక ప్రకారం యాత్ర సాగించడానికి అనువైన మనిషి కోసం చూస్తే నేను గుర్తొచ్చి నాకు కబురు పంపాడు. పని పాట లేక విసిగెత్తిపోతున్న నాకు ఈ మాట వినగానే చెవుల్లో అమృతం పోసినట్లయి వెంటనే పరిగెత్తుకొచ్చాను. చిరునవ్వు నవ్వాడు పృథ్వీరాజ్. చాలా థ్యాంక్స్ మిస్టర్ సురేష్, కానీ శుక్రగ్రహం వెళ్ళటం అంటే మాటలు కాదు. నేను వేసిన అంచనాలో ఏ చిన్న తేడా వచ్చినా అంతరిక్షంలో మసైపోతాం. ఒకవేళ క్షేమంగా శుక్రగ్రహానికి చేరుకున్నా తిరిగి వస్తామనే నమ్మకం లేదు. అందుకే నాతో రావటానికి నా అసిస్టెంట్సే తిరస్కరించారు. పోతే నేనా బ్రహ్మచారిని, నా గురించి పట్టించుకునేవాళ్ళు కానీ విచారించేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. ఇక మీ సంగతి? మీపై ఆశలు పెట్టుకుని ఎదురు చూసేవారు ఎందరో ఉండొచ్చు. తిరిగి క్షేమంగా వస్తామనే నమ్మకంతో కానీ ఈ యాత్ర సాగించడానికి ఒప్పుకుంటే వెంటనే క్యాన్సిల్ చేసుకోమని నా అడ్వైజ్. నా విషయంలో చాలా పొరపాటు పడ్డావు అబ్బాయి. కళ్ళు మూసుకుని తృప్తిగా సిగార్ గుండెల్లో కంటా పీలుస్తూ అన్నాడు సురేష్. నా భార్య గతించి 10 ఏళ్లయింది. నాకున్న ఒక్కగానొక్క కొడుకు న్యూయార్క్లో ఇండియన్ ఎంబసీ ముఖ్యోద్యోగిగా పనిచేస్తున్నాడు. అతని అనుమతి మీదే నేను యాత్రకు ఒప్పుకున్నాను. ఈ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ జీ. మీ మాటలు నాలో ఉత్సాహాన్ని ఇనుమడింపచేస్తున్నాయి. కమాన్, మన అంతరిక్ష నౌకను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. హుషారుగా లేచాడు పృథ్వీరాజ్. ఆ విషయం తర్వాత చూడొచ్చు అబ్బాయి, ముందు సంగతి చెప్పు. ఇండియన్ స్పేస్ సెంటర్స్లో ఎంతోమంది సైంటిస్టులుండగా నీకు సహాయంగా రావటానికి వాళ్ళని కోరక, ధైర్యవంతుడు, ఎలాంటి ప్రమాదాలనైనా ఎదుర్కొనే సాహసవంతుడిని, సైన్స్ పరిజ్ఞానం లేకపోయినా పర్వాలేదని ఎందుకన్నావు అడిగాడు సురేష్ సోఫాలో నుంచి లేస్తూ. నవ్వాడు సైంటిస్ట్. చూడండి సురేష్జీ, నా ఉద్దేశంలో సుఖగ్రహంలో జీవులున్నాయనేది నిజం. మన అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నుంచి మనకి ప్రమాదం కలగవచ్చు.
సైంటిస్ట్గా నేను నా బాధ్యతలు నెరవేర్చగలను. పోతే నాకక్కడ ప్రమాదాల నుంచి రక్షణ కావాలి. నాతో కలిసి మరో సైంటిస్ట్ను తీసుకెళ్తే ఫలితం ఏముంది? అందుకే అలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తిని అడిగాను సహాయానికి. నా అదృష్టం కొద్దీ ఒక యుద్ధవీరుడు దొరికాడు అన్నాడు తృప్తిగా. తర్వాత సురేష్ని తీసుకెళ్లి అంతరిక్ష నౌకను పూర్తిగా తిప్పి చూపించాడు. అరగంట సేపు అంతా తిరిగిన తర్వాత, రేపు సాయంత్రానికల్లా ఇక్కడుంటానబ్బాయి. రాత్రి 9:30 కదా బయలుదేరేది అన్నాడు మేజర్ సురేష్. రాత్రికి ఇక్కడే ఉండిపోకూడదు? సారీ, నాకు కొద్దిగా పనులున్నాయి, తొందరగానే వచ్చేస్తాను. గుడ్ నైట్. బయటకు కదిలాడు. మరి కాసేపట్లో కార్ స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. పృథ్వీరాజ్ తలలో శుక్రగ్రహం మెదులుతోంది. 4 రోజుల్లో దాని సంగతి కూడా తేలిపోతుందనుకుంటూ అంతరిక్ష నౌక దగ్గరగా తిరిగి నడిచాడు. రాత్రి 9 గంటలకు సైంటిస్ట్ పృథ్వీరాజ్ ల్యాబ్ అంతా కోలాహలంగా ఉంది. శాస్త్రజ్ఞులు, ప్రభుత్వ ఉద్యోగులు అటూ ఇటూ తిరుగుతున్నారు. మేజర్ సురేష్, రాకెట్ సెంటర్ చీఫ్ విక్రాంత్ లోనికొచ్చారు. పృథ్వీరాజ్తో కలిసి ఏదో మాట్లాడుకుంటూ అంతరిక్ష నౌక దగ్గరగా వెళ్లారు. స్పేస్ షిప్ను అన్ని విధాలా చెక్ చేసిన సైంటిస్ట్ తమ రిపోర్ట్ను విక్రాంత్కి అందించారు. పరిశీలించి తృప్తిగా తలూపాడు విక్రాంత్. వాచి చూసుకున్నాడు పృథ్వీరాజ్. 9:20 అయిందది. ఇక మేం బయలుదేరతాం మిస్టర్ విక్రాంత్ అన్నాడు పృథ్వీరాజ్. ఓకే, మీరు విజయం సాధించి తిరిగి క్షేమంగా వస్తారని ఆశిస్తాను. కానీ ఒకటి మాత్రం మర్చిపోవద్దు, శుక్రగ్రహంలో మొదటగా అడుగు పెడుతున్నది మనం. కాబట్టి ఈ విషయంలో వచ్చే కీర్తి మనకే దక్కుతుంది. మీ ఊహ ప్రకారం అక్కడ నిజంగా జీవులుంటే వీలైతే మన ప్రభుత్వాన్ని వారు గుర్తించినట్లుగా ఒక పత్రాన్ని వారి నుంచి తీసుకోండి. లేదా ఎలాగూ మన విజయాన్ని చాటుతూ మన జాతీయ పతాకాన్ని అక్కడుంచుతారుగా నవ్వుతూ పలికాడు విక్రాంత్ సిన్హా. ఇట్స్ ఆల్ రైట్, కమాన్ మిస్టర్ సురేష్. స్పేస్ షిప్లోనికి నడిచాడు సైంటిస్ట్. అతన్ని అనుసరించాడు మేజర్ సురేష్. నౌకా తలుపులు మూసుకుపోయాయి. అందరూ కార్ఖానాలో నుంచి బిల్డింగ్లోకి వెళ్ళిపోయారు. టెలివిజన్ ముందు కూర్చుని ఆన్ చేశాడు విక్రాంత్. బోర్లించిన తొట్టిలా స్పేస్ షిప్ కనిపిస్తోంది స్క్రీన్ మీద. వాచి చూసుకున్నాడు. కౌంటింగ్ బిగిన్ కావటానికి ఇంకో నిమిషం సమయం ఉంది. క్యాబిన్లోకి చేరుకుని తమ సీట్లో కూర్చున్నారిద్దరు. టెలివిజన్ స్క్రీన్పై ముందు గీతలు కనిపించి 15 నిమిషం తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముఖం గంభీరంగా కనిపించింది. హలో సార్ అన్నాడు పృథ్వీరాజ్. మేజర్ సురేష్ సిగార్ను కంగారుగా నోట్లో నుంచి బయటకు తీశాడు. మై డియర్ ఫ్రెండ్స్, మీ ఈ పరిశోధన విజయవంతమై ఈ అంతరిక్ష యుగానికే మార్గదర్శకం అవటమే కాక మన దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఆర్జిస్తుందని ఆశిస్తాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ చిరునవ్వుతో అన్నారాయన. థ్యాంక్ యూ సార్ అన్నారిద్దరు. ప్రెసిడెంట్ ముఖం స్క్రీన్పై మాయమైంది. ఆ స్థానే విక్రాంత్ కనిపించసాగాడు. కౌంటింగ్ ప్రారంభమైంది. పృథ్వీ చకచకా మీటలు నొక్కాడు. స్పేస్ షిప్ అన్ని వైపులా మూసుకుపోయింది. దాని చుట్టూ బిగించబడి ఉన్న క్రెయిన్స్ విడిపోయాయి. 3, 2, 1, 0 విక్రాంత్ అరిచాడు మైక్లో. రియోస్టాట్ మీట పట్టుకుని బలంగా లాగాడు పృథ్వీ. భయంకరంగా పేలింది నౌక అడుక భాగం. కింద నుంచి ఇంధనం అంటుకుని వేగంగా నేలపైకి దూసుకెళ్లసాగాయి జ్వాలలు. కార్ఖానా అంతా దద్దరిల్లిపోతుంది. విపరీతమైన శబ్దంతో జుమ్ అంటూ రోదసీ నౌక పైకి లేవటం ప్రారంభించింది. పేలుళ్ళు తగ్గాయి. పృథ్వీరాజ్ చకచకా స్విచ్లన్నీ వేశాడు. అంతరిక్ష నౌక వేగాన్ని పుంజుకుంది. స్పీడామీటర్లో ముళ్ళు సెకన్కు 500 కిలోమీటర్లు చూపుతోంది. భూభ్రమణానికి ఎదురు దిశగా స్పర్శరేఖలో ప్రయాణిస్తోంది నౌక. కేంద్ర ప్రసారిత శక్తి నౌకను తూర్పుగా లాగుతోంది. సురేష్ సిగార్ తీసి వెలిగించుకుంటూ అద్దాలలో నుంచి బయటికి చూశాడు. ఎటు చూసినా శూన్యం, అంతులేని శూన్యం. ఆ శూన్యంలో ఎన్నో గ్రహాలు కనిపిస్తూ ఉక్కిరిబిక్కిరి కలిగిస్తున్నాయి. అతని దృష్టి కిందికి మరలింది. నీలికాంతితో నారింజ రంగు వెదజల్లుతూ భూమి సాక్షాత్కరించింది. ఖండాలు, సముద్రాలు కలిసిపోయి ఒకేలా కనిపిస్తున్నాయి. గంటలు గడుస్తున్నాయి. వేగంగా ప్రయాణం చేస్తోంది నౌక. రాను రాను భూమి చిన్నదైపోతుంది. దగ్గరలో ఏదో గ్రహం కనిపిస్తూ అంతరిక్ష నౌక దానివైపు ప్రయాణిస్తోంది. మూన్ అరిచాడు సైంటిస్ట్ నౌక కక్షను మారుస్తూ. చంద్రుని ఆకర్షణ శక్తి నౌకను స్వల్పంగా లాగుతోంది. పావుగంట తర్వాత చంద్రకక్షలో 4 ప్రదక్షిణలు పూర్తి చేసి నౌక శుక్రగ్రహం వైపు ఉరికింది. సురేష్ వైపు చూశాడు పృథ్వీరాజ్. సిగార్ పీలుస్తూ అంతరిక్షంలోకి చూస్తున్నాడు తన్మయత్వంగా. అబ్బాయ్ పిలిచాడు సురేష్. ఏమిటి? అదే కదూ శుక్రగ్రహం. దూరంగా అస్పష్టంగా కనిపిస్తున్న ఒక గ్రహం వైపు వేలు చూపిస్తూ అడిగాడు. అవును,
ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి? లెక్కలు కట్టాడు పృథ్వీరాజ్. సుమారు 2.5 కోట్ల మైళ్ళు. ఎన్నాళ్ళు పడుతుందంటావు చేరుకోవడానికి? ఈ వేగంతో వెళ్తే 40 గంటలు చాలు. ఆశ్చర్యంగా చూశాడు సురేష్. పృథ్వీరాజ్ అంతా ఒకసారి చెక్ చేసి తృప్తిగా నిట్టూరుస్తూ ఫుడ్ ట్యాబ్స్ నోట్లోకి వేసుకుని చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. బాగా అలసిపోయిన అతని శరీరం నిద్రాదేవి వడిలో వరిగిపోయింది. సురేష్ గట్టిగా కుదుపుతుంటే త్రుళ్ళిపడి లేచాడు. ప్రమాదం ముంచుకొస్తుందబ్బాయ్ అరిచాడు సురేష్. పృథ్వీ టేబుల్ పైకి వాలి టెలిస్కోప్ ముందుకు నెట్టాడు ముఖాన్ని. మై గాడ్, ఉల్కాపాతం! ఇంజిన్ బోర్డుపైకి విజృంభించి చకచకా స్విచ్లు కదుపుతూ నౌక కక్షలను మారుస్తున్నాడు. శుక్రుడి వైపు దూసుకుపోతున్న అంతరిక్ష నౌక పక్కకు తిరిగింది. భయంకరమైన ఉల్కాపాతం శూన్యంలోకి ప్రయాణిస్తూ నౌక వైపు దూసుకొస్తోంది. అందులోని అతి స్వల్పమైన ఉల్క చాలు నౌకను భస్మీపటలం చేయటానికి. మహోజ్వల వేగంతో ప్రయాణిస్తూ అంతరిక్షంలో నెబ్యూలాగా మండిపోతోంది. ఆ క్షీకటానికి కన్ను అప్పగించి నౌకను నడుపుతున్నాడు పృథ్వీ. కాలం గడుస్తోంది. నౌకకు అతి సమీపంలోకి చేరుకుంటుంది ఉల్కాపాతం. సైంటిస్ట్ వేళ్లు స్విచ్లపై కదులుతున్నాయి మెరుపులా. పెద్ద కుదుపులతో దేన్నో గుద్దుకున్నట్టు ఆగిపోయింది అంతరిక్ష నౌక శూన్యంలో. విసురుగా వెళ్లి ఇంజన్ బోర్డును గుద్దుకుంది సురేష్ తల. నోట్లో చుట్ట కిందికి రాలిపోయింది. అరసెకండ్ కాలంలో ఉల్కాపాతం పక్క నుంచి దూసుకుపోయింది మరో దిశగా. స్పేస్ షిప్ ఆ వేగానికి దడదడలాడిపోయింది. ఆ రాపిడికి నౌక బయట భాగం విపరీతంగా వేడెక్కిపోయింది. చూస్తూ ఉండగానే ఉల్కాపాతం కనుమరుగైపోయింది. పృథ్వీ వేళ్లు రియోస్టాట్లను నొక్కగానే తిరిగి ముందుకు కదిలింది నౌక. థ్యాంక్ గాడ్! గట్టిగా నిట్టూరుస్తూ సైంటిస్ట్ వైపు మెచ్చుకోలుగా చూశాడు. అవును, ఇలాంటి ప్రమాదాలు ముందు ముందు ఇంకా ఎదురవ్వచ్చు. దగ్గరలో శుక్రగ్రహం మనోహరంగా కనిపిస్తుంది. మరో 10 గంటల్లో చేరుకోవచ్చు చెప్పాడు పృథ్వీ వాచి చూసుకుంటూ. శుక్రగ్రహం చుట్టూ అలుముకున్న దట్టమైన మేఘాలలో నుంచి సూర్యకాంతి పరావర్తనం చెంది కాంతివంతంగా కనిపిస్తుంది. ఆ మేఘాలు భూమండలంపై నీటి ఆవిరి, చిన్న స్ఫటికాలు, ధూళితో నిండిన మేఘాల వంటివి కావు. ఖగోళ శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం శుక్రమేఘాల్లో ధూళి, మంచు స్ఫటికాలు, కార్బనం, ఫార్మాల్డిహైడ్ అనే విషపదార్థం ఉంటాయి. అటువంటి మేఘాలు శుక్రుణ్ణి కప్పి ఉంచటం వలన శుక్రతలాన్ని ఖచ్చితంగా పరీక్షించడానికి శాస్త్రజ్ఞులకు సాధ్యపడలేదు. శుక్రగ్రహం నుంచి తనకు తెలిసిన విషయాలను మననం చేసుకుంటున్నాడు మేజర్ సురేష్. సమయం గడుస్తోంది. రాను రాను శుక్రుడు మరింత స్పష్టంగా కనిపిస్తూ పెద్దదవుతున్నాడు. 6 గంటల తర్వాత శుక్రుడి సమీపానికి చేరగానే ట్రెజెక్టరీ సవరణ చేసి కక్షలో ప్రవేశపెట్టాడు నౌకను. 20 నిమిషాల అనంతరం 6 ప్రదక్షిణలు పూర్తి చేసి శుక్రోపరితలం వైపుగా మేఘాలలోనికి ఉరికింది. మిషన్స్ పనిచేయటం ఆగి ఇంధనం అంటుకుంది. ఎదురు రాకెట్ సహాయంతో వేగాన్ని క్రమంగా తగ్గించాడు పృథ్వీరాజ్. దట్టమైన మేఘాలలో నుంచి ప్రయాణం చేస్తూ ఉండటం వలన ముందేమీ కనిపించటం లేదు. ఎదురుగా ఉన్న స్క్రీన్స్పై కదులుతున్న రేఖలు బట్టి రెక్కలు వేస్తున్నాడు సైంటిస్ట్. టెలిస్కోప్లో నుంచి శుక్రోపరితలం మసగ్గా కనిపిస్తోంది సురేష్కు. గైరోస్కోప్ల సహాయంతో అంతరిక్ష నౌకను చుట్టూ తిప్పి వెనుక భాగం మొదట దిగేటట్లు చేశాడు. అతి నెమ్మదిగా ప్రయాణిస్తూ శుక్రతలంపై దిగటానికి సన్నద్ధమవుతోంది నౌక. పృథ్వీరాజ్ స్విచ్ నొక్కగానే రోదసీ నౌక అడుగు భాగం నుంచి 3 గొట్టాలు బయటకు చొచ్చుకొచ్చి స్టాండ్లా తయారైంది. సురేష్కి సైగ చేస్తూ చైర్ హ్యాండిల్ చుట్టూ వేళ్లు బిగించాడు. 1/2 నిమిషం తర్వాత ప్రచండమైన శబ్దంతో శుక్రోపరితలాన్ని తాకింది రోదసీ నౌక. కిటికీ అద్దాలలో నుంచి చుట్టూ ఒకసారి పరిశీలనగా చూశాడు సురేష్. ఎటు చూసినా ఇసుక పొరలతో ఎడారిలుగా కనిపిస్తోంది ఆ ప్రాంతమంతా. ఎక్కడ పడితే అక్కడ బ్రహ్మజీవుడు మొక్కల్లాంటి పొదలు దట్టంగా కనిపిస్తున్నాయి. 5 నిమిషాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు పృథ్వీరాజ్. క్రమంగా అతని నుదుటిపై పడిన ముడులన్నీ విడిపోయాయి. వాచి చూసుకున్నాడు. 1:10 అయింది. శుక్రగ్రహంపై సూర్యోదయం అయింది కాబోలు. పరిసరాలలో వెలుతురు పరుచుకుంటోంది. కమాన్ మిస్టర్ సురేష్, కుర్చీలో నుంచి లేస్తూ అన్నాడు. కనుబొమ్మలు పైకెత్తి పృథ్వీరాజ్ వైపు చూశాడు సురేష్. కిందికి దిగుదామా అబ్బాయి అడిగాడు. అవును. మరి ఆక్సిజన్ సిలిండర్ అందుకుంటూ అడిగాడు. నవ్వాడు పృథ్వీరాజ్. కిటికీలో నుంచి పొదలు కనిపిస్తున్నాయా? అవును, కనిపిస్తున్నాయి. మరైతే ఆక్సిజన్ సిలిండర్స్ ఎందుకు? అర్థమైంది సురేష్కి. జేబులోని రివాల్వర్ను ఒకసారి తడుముకుని కుర్చీలో నుంచి లేస్తూ అన్నాడు. నీది చాలా బ్రిలియంట్ బ్రెయిన్ అబ్బాయి, ఆ ఆలోచనే నాకు రాలేదు అసలు. సమాధానం చెప్పకుండా క్యాబిన్లో నుంచి నడిచాడు సైంటిస్ట్.
ఆగి సిగార్ వెలిగించుకుని అతన్ని అనుసరించాడు సురేష్. మెషిన్ రూమ్లో నుంచి డోర్ దగ్గరకు చేరుకుని స్విచ్ నొక్కాడు పృథ్వీరాజ్. నెమ్మదిగా తెరుచుకుంది డోర్. ఒక్కసారిగా నులివెచ్చని గాలి ఇద్దరి శరీరాన్ని తాకింది. పృథ్వీ ముఖం వికసించింది. డోర్ పక్కన బిగించబడిన తాళ్ల నిచ్చెనను బయటకు జారవిడిచి నెమ్మదిగా దిగాడు సురేష్. అతని చేతిలోని రివాల్వర్ ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ను విడవడానికి సిద్ధంగా ఉంది. అతని వెనుకనే దిగుతున్న పృథ్వీరాజ్ నలుపక్కలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. నిచ్చెనను వదిలి నెమ్మదిగా కుడిపాదాన్ని శుక్రోపరితలంపై ఆంచాడు సురేష్. ఇసుకపై తేలికగా ఆనింది అతని పాదం. రెండవ కాలను కూడా ఆనించి నిచ్చెనను వదిలి 4-5 అడుగులు వేశాడు. అతని ముఖంలో ఆశ్చర్యం కదలాడింది. సాధారణంగా ఇసుకలో అంత దూరం నడిస్తే ఖచ్చితంగా కాళ్ళు కూరుకుపోతాయి. కానీ ఇక్కడ ఎంత బరువుగా అడుగులు వేస్తున్నా ఇసుకపై తేలికగా పడుతున్నాయి. కొద్దిగా ఇసుక తీసుకుని అరచేతిలో వేసుకుని పరీక్షగా చూశాడు పృథ్వీరాజ్. తళతళా మెరుస్తూ జరజరలాడుతోంది ఇసుక. జేబులో నుంచి చిన్న ఖాళీ సీసా తీసుకుని ఆ ఇసుకను దానిలో వేసి మూతి బిగించి డోర్ గుండా లోనికి విసిరాడు. పృథ్వీరాజ్ వైపు చూశాడు సురేష్. ఆ పక్కనే ఉన్న ఒక పొదవైపు నడిచాడు పృథ్వీ. 4-5 అడుగుల ఎత్తుండి గుబురుగా ఉన్నాయి పొదలు. చేయి చాచి గరుగ్గా ఉన్న ఒక ఆకును తెంచబోయాడు. మరుక్షణం బుస్సుమంటూ శబ్దమైంది. చూస్తూ ఉండగానే పొద కుంచుకుపోయి బూడిదైపోయింది విచిత్రంగా. ఆశ్చర్యంతో తల విదిలించాడు సురేష్. పృథ్వీరాజ్ నొంచలు ఆలోచనలతో ముడిపడ్డాయి. ఏదో అనబోతూ ఉండగా ఇద్దరిపై నుంచి నీడ దూసుకెళ్ళింది. చటుక్కున పైకి చూశాడు సురేష్. అతని చెయ్యి జేబులో దూరి రివాల్వర్ లాగింది. గోళంలాంటి ఆకారం మరోసారి ఇద్దరిపై నుంచి గిరికి కొట్టింది. ట్రిగ్గర్ నొక్కబోయాడు సురేష్. చెయ్యడ్డు పెట్టి వారించాడు పృథ్వీరాజ్. అతని తీక్షణమైన దృష్టి ఆ గోళం మీదే ఉంది. ఆకాశంలో గిరికీలు కొడుతున్న గోళం నెమ్మదిగా కిందికి దిగసాగింది. ఊపిరి బిగబట్టి చూస్తున్నారిద్దరూ. అకస్మాత్తుగా సురేష్ చెవులు ఏదో శబ్దాన్ని పసిగట్టాయి. ఆ గోళం దిగే కొద్దీ శబ్దం మరింత ఎక్కువై పూర్తిగా దిగేసరికి స్పష్టంగా వినిపించసాగింది. వాట్ ఏ వండర్! ఏదో ఇంజిన్ శబ్దంలా ఉంది కదూ అరిచాడు సురేష్. పృథ్వీరాజ్ ఏదో ఆలోచిస్తూ ఉండగా గోళం తలుపు తెరుచుకుని బయటకొచ్చిందో ఆకారం. దానివైపు చూడగానే ఉలిక్కిపడ్డారిద్దరూ. 7 అడుగుల ఎత్తుందా శుక్రగ్రహజీవి. కాళ్ళు, చేతులు, తల ముమ్మూర్తులా మానవుణ్ణి పోలి ఉంది. పోతే ఒకటే తేడా, తల మాత్రం ముక్కోణాకారంలో ఉంది. చిన్న ముక్కు, ఆకుపచ్చ రంగులో మెరుస్తున్న కళ్ళు, చెవులు కనిపించటం లేదు, బూడిద రంగు శరీరం. చేతులు పైకెత్తి అటూ ఇటూ ఊపుతూ ఏదో అరిచాడు కఠోరంగా. ఆశ్చర్యంగా చూస్తున్న ఇద్దరూ తేరుకున్నారు. ఏమిటా అరుపు? కోపంగా చూశాడు సురేష్. జేబులో నుంచి కర్చీఫ్ తీసి స్నేహపూర్వకంగా గాలిలో ఊపాడు పృథ్వీరాజ్. కీచుమంటూ 2 అడుగులు వెనక్కి వేశాడు శుక్రగ్రహజీవి. సురేష్ అయోమయంగా చూస్తూ ఉండగా చటుక్కున గోళంలో దూరి తలుపు వేసుకున్నాడు. మరు క్షణంలో ఆకాశంలోకి లేచి కనుమరుగైపోయింది గోళం. పిచ్చి వెధవ, ఎందుకలా పారిపోయాడు? పృథ్వీరాజ్ వైపు చూస్తూ అడిగాడు సురేష్. పృథ్వీ జవాబీలేదు. ఏదో ఆలోచిస్తున్నాడు. చీకట్లు ముసురుకున్నాయి క్రమంగా. చూస్తూ ఉండగానే ఆకాశంలో ఏదో గ్రహం మసగ్గా ప్రత్యక్షమైంది. ముదురు నారింజ రంగులో మసకగా కనిపిస్తున్న ఆ గ్రహం వైపు కుతూహలంగా చూస్తున్న సురేష్ ఎగిరి గంతేశాడు. వాట్ హ్యాపెండ్? భూమి అరిచాడు సురేష్. వాట్? అవును, ఎర్తే. అదిగో చూడు ఆకాశంలోకి చూపించాడు. తలెత్తి చూసి తల ఊపాడు పృథ్వీరాజ్. మరో 10 నిమిషాల తర్వాత ఇద్దరూ చెరో 2 ఫుడ్ ట్యాబ్స్ మింగారు. చుట్టూ ఒకసారి చూసి కిందికి వెళ్లాడుతున్న నిచ్చెన వైపుకు కదిలాడు పృథ్వీరాజ్. అనుసరించాడు సురేష్. ఉలిక్కిపడి కళ్ళు తెరిచారిద్దరూ ఒకేసారి. బయటంతా వెలుగ్గా ఉంది. చెవులు చిల్లులు పడేంత ధ్వనులు వినిపిస్తున్నాయి. ఫ్రంట్ విండోస్ దగ్గరకు ఒక గంతు వేసి బయటకు చూశాడు సురేష్. అతని ముఖం ఆశ్చర్యంతో విప్పారింది. ఆకాశంలో కనుచూపు మేరంతా ఎగుతూ కనిపిస్తున్నాయి గాలిపడవలు. చూస్తూ ఉండగానే నెమ్మదిగా కిందికి దిగసాగాయి. నౌక చుట్టూ ఎడారంతా గాలిపడవలతో నిండిపోయింది. రా బాయ్. జేబులోని రివాల్వర్ అందుకుని డోర్ వైపు నడిచాడు సురేష్. ఇద్దరూ డోర్ తెరుచుకుని బయటకొచ్చేసరికల్లా ఆ ప్రదేశమంతా గాడిపడవలలో నుంచి పైకి చూస్తున్న శుక్రగ్రహవాసుల హర్షధ్వానాలతో దద్దరిల్లిపోయింది. అన్నిటికంటే కొంచెం పెద్దదిగా అందంగా ఉన్న వాయునౌకలో నుంచి వారి నాయకుడు కొంచెం ముందుకు వచ్చి చేతులు 2 పైకెత్తి తల కొంచెం కిందికి వంచి అభివాదం చేశాడు. చూస్తున్న పృథ్వీ సురేష్కి సైగ చేస్తూ తను అదే విధంగా అభివాదం చేశాడు. నాయకుడి ముఖంలో ఆనందం కదలాడింది.
శుక్రగ్రహవాసులు మరోసారి హర్షధ్వానాలు చేశారు. నాయకుడు నెమ్మదిగా వాయునౌకలో నుంచి కిందికి దిగి స్పేస్ షిప్ దగ్గరకు నడిచాడు. ఆకాశం వైపు ఓసారి, తన వాళ్ల వైపు ఓసారి చూసి స్పేస్ షిప్ వైపు తిరిగి ప్రతిజ్ఞ చేస్తున్నట్లు అరనిమిషం పాటు ఏదో మాట్లాడాడు. తర్వాత శిరస్సు వంచి వినయంగా నిలబడ్డాడు. మిగిలిన అందరూ అలాగే తలలు వంచారు. పృథ్వీరాజ్ వైపు చూశాడు సురేష్ ఆసక్తిగా. చిన్నగా నవ్వాడు పృథ్వీరాజ్. బహుశా అతనితో కలిసి వాళ్ళ నగరానికి రమ్మని కాబోలు అతని ఉద్దేశం సాలోచనగా అన్నాడు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? ఉత్సాహంగా అన్నాడు సురేష్. వెంటనే వెళ్ళి 4 రోజులు సరదాగా గడిపేసి వాళ్ళ రాజు చేత మన ప్రభుత్వాన్ని గుర్తించినట్లు ఒప్పించి హాయిగా వెనక్కి వెళ్ళిపోదాం. మరోసారి నవ్వాడు పృథ్వీరాజ్. బహుశా మీరు అనుకున్నంత తేలికగా ఈ పని జరగదనుకుంటున్నాను. అయినా వెళ్ళటం ఎలాగూ తప్పదు కదా. కమాన్. నెమ్మదిగా కిందికి దిగి వాయునౌకలోకి ప్రవేశించాడు. సురేష్ కూడా ఎక్కగానే ఉత్సాహంగా గాల్లోకి లేచి తూర్పుగా సాగిపోయాయి పడవలు. చుట్టూ ఉన్న రైలింగ్కు ఆనుకుని శుక్రతలంపై కనిపిస్తున్న ప్రకృతి దృశ్యాలు తిలకించడంలో మునిగిపోయాడు పృథ్వీరాజ్. పక్కనే నిలబడ్డ నాయకుడు పృథ్వీ వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. వాయునౌక లోపల మెషిన్లు చేస్తున్న ధ్వని చెవులను గళ్ళెక్కిస్తూ వికారాన్ని కలిగిస్తోంది. నాయకుడి వాగుడు భరించలేక లోనికి వెళ్ళాడు సురేష్. గంటన్నరలో ఏడాది దాటిపోయాయి వాయునౌకలు. ఎటు చూసినా ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు కనిపిస్తూ పరవశత్వాన్ని కలిగిస్తున్నాయి. నేల మీద విస్తృతంగా పెరిగిన రకరకాల చెట్లు గాలికి తలలూపుతూ అందంగా కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా నౌకలు పయనిస్తున్న దారిలో ఎత్తైన పర్వతం ఎదురైంది. నౌకలు వేగంగా ఆకాశంలోకి ఇంకా ఎత్తుకు లేచాయి. పర్వతాన్ని దాటుతూ ఉండగా సూర్యకాంతిలో దగదగా బంగారంలా మెరుస్తున్న శిఖరాన్ని పరవశంగా చూశాడు. పృథ్వీరాజ్ ముఖంలోకి చూస్తున్న శుక్రగ్రహ వాసుల నాయకుడు కునారా అన్నాడు నవ్వుతూ. సోనా అన్నట్లు వినిపించింది. సోనా? ఆశ్చర్యంగా అడిగాడు. కునారా కునారా వేలు పెట్టి దూరమవుతున్న పర్వతాన్ని చూపించాడు నాయకుడు. అంతలో విసురుగా లోనుంచి దూసుకొచ్చాడు సురేష్. ప్రశ్నార్థకంగా చూశాడు పృథ్వీరాజ్. ఈ శుక్రగ్రహ వాసులంతా వాగుడు కాయల్లా ఉంది. వీడి వాగుడు భరించలేక లోనికి వెళ్తే వీడిలాంటోడు ఇంకొకడు తగిలాడు విసుగ్గా అన్నాడు. నాయకుడికి సురేష్ కోపం దేనికో అర్థం కాలేదు. తెల్లబోయి చూస్తున్న అతన్ని చూడగానే సురేష్కి నవ్వొచ్చింది. సురేష్ తిరిగి నవ్వగానే నాయకుడి ముఖం వికసించింది. దగ్గరలోనే నగర పరిసరాలు ప్రారంభమయ్యాయి. రాను రాను స్పష్టంగా కనిపిస్తోంది నగరం. సో ఆత్సేరా అన్నాడు నాయకుడు. సో ఆత్సేరా అదేమిటబ్బాయ్? బహుశా ఈ నగరం పేరేమో. నగరంలోనికి ప్రవేశించాయి వాయునౌకలు. వింత వింత ఆకారాలలో ఉన్న ఎత్తైన భవంతులు కనిపిస్తున్నాయి ఎటు చూసినా. లక్షలాది శుక్రగ్రహ ప్రజలు తలలు పైకెత్తి ఆనందంగా అరుస్తున్నారు. మరికొన్ని వాయునౌకలలో శుక్రగ్రహ సైనికులు ఎదురొచ్చి వారిపై రకరకాల పువ్వులు చల్లుతున్నారు. కొద్ది నిమిషాలలో వాయునౌక నగర మధ్యలో ఉన్న ఎత్తైన రాజప్రసాదం ముందాగింది. మిగిలినవి మాత్రం ఆకాశంలోనే తిరుగాడసాగాయి. భవనంపై నుంచి బేరీలు వెలువడ్డాయి. రాజప్రసాదం తలుపులు తెరుచుకున్నాయి. లోనుంచి శుక్రగ్రహరాజు గంభీరంగా నడుచుకుంటూ వాయునౌక వద్దకు చేరుకున్నాడు. అతన్ని చూడగానే రాజభవనం ముందు గుమికూడిన వేల కొలది శుక్రగ్రహవాసులు వినయంగా తలలు వంచి మోకాళ్లపై కూలబడ్డారు. అతని వైపు పరిశీలనగా చూశాడు సురేష్. 7 అడుగుల ఎత్తున్న భారీ విగ్రహం. గుండెల వరకు పెరిగిన తెల్లటి గడ్డంతో మీసాలు కూడా కలిసిపోయి పురాతన చైనా చక్రవర్తిలా ఉన్నాడు. ముఖాన వృద్ధాప్య ఛాయలున్న క్రూరత్వం స్పష్టంగా తెలుస్తుంది. పెద్ద గోనెపట్టా వంటి అంగి ఒళ్లంతా కప్పుతోంది. తన వైపు చూస్తున్న ఇద్దరి వైపు ఓసారి తేరిపారా చూసి తలవంచాడు వినయంగా. అతని కంఠం ఆ పరిసరాలలో ప్రతిధ్వనించింది. 2 నిమిషాలు ఏకదాటిగా మాట్లాడిన అతని మాటల్లో సో ఆత్సేరా, ఆకాశపుత్ర, ఐలిత అన్న మాటలు తప్ప మిగిలినదేమీ అర్థం కాలేదు సురేష్కి. భవనంపై మళ్లీ బేరీలు మోగాయి. శుక్రగ్రహరాజు వెనక్కి తిరిగాడు. వాయునౌక తిరిగి గాల్లోకి లేచి దక్షిణం వైపుగా పరిగెత్తింది. మౌనంగా పరిసరాలను చూస్తూ నిల్చున్నారిద్దరూ. ఆకాశంలో నుంచి చూస్తుంటే సో ఆత్సేరా నగరం అద్భుతంగా కనిపిస్తుంది. ఎత్తైన భవనాల మధ్య రహదారులు విశాలంగా ఉండి ఏవో వాహనాలు ప్రయాణిస్తున్నాయి. వాయునౌక నగరాన్ని వదిలి అరణ్యాలపై నుంచి ఎగురుతుంది. చూస్తుండగానే అవి కనుమరుగయ్యాయి. అరగంట తర్వాత అత్యంత సుందరమైన ఉద్యానవనంలో ఆగింది వాయునౌక. ఇద్దరూ దిగి దగ్గరలో కనిపిస్తున్న భవనం వైపు నాయకుడి వెంట నడిచారు. ఐలిత ఐలిత అంటున్నాడు నాయకుడు. నీ తలకాయ తిట్టుకున్నాడు సురేష్. వాడేమంటున్నాడో అర్థం కాక.
భవనం దగ్గరకు చేరుకున్నారు. భవనం పక్కనే మరో 2 వాయునౌకలు నిలిచి ఉన్నాయి. భవనంలో నుంచి ఓ అందమైన అమ్మాయి పరిగెత్తుకుంటూ నాయకుడి దగ్గరకొచ్చింది. కోనా అన్నాడు నాయకుడు. ఇద్దరూ ఏదో మాట్లాడుకున్నారు 2 నిమిషం పాటు. తర్వాత నాయకుడు వెనక్కి తిరిగి ఇద్దరికీ వినయంగా తల వంచి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆకాశపుత్ర పలికింది కోన. నాయకుడి వైపు చూస్తున్న ఇద్దరు కోనా వైపు తిరిగారు. వాళ్ళిద్దరూ తన వైపు తిరగగానే భవనంలోకి నడిచింది కోన. ఆమెను అనుసరించి వెళ్ళి విశాలమైన గదిలోకి చేరుకున్నారు. కోన తిరిగి వెళ్ళిపోయింది. గది నైలువైపులా కలే చూశాడు సురేష్. ఒకవైపు మంచాలు, దాని పక్కనే పెద్ద టేబుల్పై పళ్ళాల నిండుగా ఏవో పదార్థాలు కనిపిస్తున్నాయి. టేబుల్కి ఇరువైపులా కుర్చీలాంటి ఆసనాలున్నాయి. పదబ్బాయ్, మంచి ఆకలిగా ఉంది అంటూ టేబుల్ వైపు దూకాడు సురేష్. ప్లేట్లలో ఉన్న పదార్థాలు తినేసి గ్లాస్లో ఉన్న ద్రవం తాగగానే శుభ్రంగా కడుపు నిండినట్లు అనిపించింది ఇద్దరికి. ఒళ్ళంతా చాలా అలసటగా ఉండటం వలన మంచాలపై చేరగానే కళ్ళు మూతలు పడ్డాయి. మేజర్ సురేష్కి మెలకు వచ్చేసరికి బయటంతా చీకటిగా ఉంది. గది గోడల నుంచి సన్నటి వెలుతురు ప్రసరిస్తుంది. గుడ్ మార్నింగ్ అన్నాడు పృథ్వీ నవ్వుతూ. మార్నింగ్ అంటూ లేచి నిలబడి అతను చూపించిన బాత్రూంలోకి నడిచాడు. పావుగంటలో కాలకృత్యాలు తీర్చుకుని బయటకు వచ్చేసరికల్లా కోనా తెచ్చిన బ్రేక్ఫాస్ట్ టేబుల్పై రెడీగా ఉంది. ఇద్దరూ చెరకు కుర్చీలో కూర్చుని బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి కాఫీ లాంటి ద్రవం తాగారు. సురేష్ గట్టిగా త్రేంచి కచీఫ్తో మూతి తుడుచుకుంటూ ఉండగా కోన గుమ్మంలో ప్రత్యక్షమైంది. ఆకాశపుత్ర పిలిచింది. ఇద్దరూ తలలు తిప్పి చూశారు. తన వెంట రమ్మని సైగ చేసి బయటకు కదిలింది. నెమ్మదిగా అనుసరించారిద్దరూ. 2 నిమిషాల్లో భవనం పైకి చేరుకుని ఒక గదిలోకి దారితీసింది కోన. ఆమెను అనుసరిస్తున్న ఇద్దరూ నెమ్మదిగా గదిలోనికి కదిలారు. గది నలువైపులా చూసిన సురేష్కి ఆశ్చర్యంతో కళ్ళు తిరిగాయి. చాలా విశాలంగా, అద్భుతంగా ఉండి వర్ణించశక్యం కానంత అందంగా ఉందా గది. గది మధ్య సోఫాలో విశ్రాంతిగా కూర్చుని ఆలోచిస్తున్న ఐలిత వాళ్ళని చూడగానే లేచి నిల్చుని వినయంగా ఆహ్వానించింది. ఆమె వైపు చూస్తున్న సైంటిస్టు పృథ్వీరాజ్కి అడుగు ముందుకు పడలేదు. కళ్ళప్పగించి ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. కోన వాయునౌకల నాయకుడు మాటలను బట్టి ఈ భవంతికి యజమానురాలు ఐలిత అని ఊహించాడు. కానీ ఆ ఐలిత ఒక అప్సరస అని ఊహించుకోలేకపోయాడు. ఈ శుక్రగ్రహవాసుల లోకంలో ఏవో కొద్ది పోలికలు తప్ప ముమ్మూర్తుల భూలోకవాసిని పోలియున్న ఐలితను చూస్తుంటే మతిపోతోందతనికి. 5.5 అడుగుల ఎత్తుండి సన్నగా తీగలా ఉంది ఐలిత. పసుపు పచ్చ వర్ణానికి ఆకుపచ్చ వర్ణానికి మధ్య మిళితమైన వర్ణంలో తలతలా మెరుస్తోంది ఆమె దేహం. పొడుగైన చేతులు, ఎత్తైన రొమ్ములు, సన్నటి నడుం, విశాలమైన భుజాలు ఆమెకు ప్రత్యేకతను, వింత ఆకర్షణను కలిగిస్తున్నాయి. చిరుముక్కు, విశాలమైన కళ్ళు, విల్లులా వంపు తిరిగిన పెదాలు ఐలితను అద్భుతమైన అందగత్తెగా తీర్చిదిద్దాయి. సురేష్ చెయ్యి భుజంపై పడగానే ముందుకు కదిలాడు. ఐలిత పక్క గదిలోకి కదిలింది. ఆమెను అనుసరిస్తూ మరో గదిలోకి వెళ్ళగానే మరోసారి ఆశ్చర్యపోయాడు ఆ గదిలోని సైన్సు పరికరాలను చూసి. కుర్చీలో కూర్చున్నారు ముగ్గురు. కుర్చీకి అటు ఇటు ఉన్న రిసీవర్స్ వంటివి చెవులకు తగిలించుకోమని సైగ చేసింది ఐలిత. తను కూడా రిసీవర్స్ చెవులకు బిగిస్తూ. ఆమె వైపే చూస్తూ ఇద్దరూ రిసీవర్స్ తగిలించుకున్నారు. సురేష్ సిగార్ తీసి వెలిగించుకుని గట్టిగా పొగ పీలుస్తూ కళ్ళు మూసుకున్నాడు తన్మయత్వంగా. పృథ్వీరాజ్ వైపే చూస్తున్న ఐలిత సన్నగా చిరునవ్వు నవ్వింది. మరోసారి మైమర్చిపోయాడు పృథ్వీ. ఐలిత పెదవులు కదిలాయి. మా ఆతిథ్యంలో ఏవైనా లోపాలుంటే క్షమించండి. రిసీవర్లో నుంచి స్పష్టంగా వినిపించాయి ఆ మాటలు చక్కటి ఇంగ్లీష్లో. తన్మయత్వంగా కళ్ళు మూసుకుని ఉన్న సురేష్ చటుక్కున కళ్ళు తెరిచాడు. అతని నోట్లో నుంచి చుట్ట జారి తొడపై పడింది. కంగారుగా అందుకుని తిరిగి నోట్లో పెట్టుకున్నాడు. పృథ్వీరాజ్ నొసలు ముడిచి ఐలిత వైపు ఆశ్చర్యంగా చూశాడు. వాట్, మీకు ఇంగ్లీష్ వచ్చా? అరిచాడు సురేష్. చిరునవ్వు నవ్వింది ఐలిత. రాదు. మరైతే ఎలా మాట్లాడగలుగుతున్నారు? నేను మీ భాషలో మాట్లాడటం లేదు మిస్టర్ సురేష్. మీ చెవులకున్న రిసీవర్స్ నా మాటలను ట్రాన్స్లేట్ చేసి మీకు అందిస్తున్నాయి. మళ్ళీ నోరు తెరిచాడు సురేష్. అయితే ఈసారి సిగార్ చేతిలో ఉండటం వలన మళ్ళీ డ్యామేజ్ జరగలేదు. మిస్, మా గురించి మీకేం తెలుసో చెప్తారా? ఈసారి అడిగింది పృథ్వీరాజ్. ష్యూర్ అంది ఐలిత. అసలు మీ అంతరిక్ష నౌక మా శుక్రగ్రహానికి బయలుదేరినప్పుడే మీ విషయం మా గ్రహంలో అందరికీ తెలిసిపోయింది. ఎలా అంటే, మీ నౌక భూకక్షను దాటగానే రేడియో అండ్ టెలివిజన్ ప్రసారాల కోసం అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న అమెరికన్ ఉపగ్రహం ఒకటి ప్రపంచమంతా మీ వార్త ప్రసారం చేసింది.
ఆ సందర్భంలో అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న ధ్వని తరంగాలను ఆకర్షించిన అత్యంత శక్తివంతమైన మా రేడియో అండ్ టెలివిజన్ రిసీవర్ స్టేషన్లు మీ లోకవాసులతో పాటు ఆ వార్తను అందుకుని ట్రాన్స్లేట్ చేసి అసలు విషయాలను తెలుసుకున్నాయి. ఆ సందర్భంలోనే టెలివిజన్స్ ద్వారా మీ ఫోటోలు తీయబడ్డాయి. వండర్! సైన్స్లో మాకంటే ఎంతో ప్రగతిని సాధించారన్నమాట అన్నాడు పృథ్వీరాజ్. లేదు మిస్టర్ రాజ్, సైన్స్లో మేము కొత్త పుంతలు తొక్కినా కేవలం ఈ ట్రాన్స్లేషన్ మిషన్స్, పవర్ఫుల్ రేడియో స్టేషన్స్, ఎలక్ట్రానిక్ కార్స్, డ్యామ్స్ లాంటి చిన్న చిన్న విషయాల్లోనే పురోగమించాము. కానీ మీ అంత అభివృద్ధిని సాధించలేకపోయాం. మీరు ఎన్నో ఏళ్ల క్రితం కనుగొన్న విమానాలను మేము ఈనాడు వాయునౌకల రూపంలో తయారు చేసుకోగలిగాం. మీరు ఈనాడు విస్తృతంగా తయారు చేస్తున్న రాకెట్స్ను, ఉపగ్రహాలను మేము నిర్మించుకోవడానికి కొన్ని వందల ఏళ్లు పట్టొచ్చు. అంతెందుకు, యుద్ధాలొస్తే మా గ్రహవాసులకున్న ఆయుధాలు కేవలం నిప్పు బాణాల నుంచి మిషన్ గన్నుల దాకా, తోపుల నుంచి గ్రెనేడ్స్ దాకా మాత్రమే. మీరు యుద్ధాలలో ఉపయోగించే మిసైల్స్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ ఎప్పటికి తయారు చేసుకోగలమో ఊహాతీతం. ఆఖరికి సాగర గర్భంలో ప్రయాణించడానికి కూడా సబ్మెరైన్స్, బాతిస్కోప్లు లేవు మాకు. ఐలిత కంఠంలో విచారం సుళ్ళు తిరిగింది. ఐఎమ్ వెరీ సారీ మిస్ ఐలిత, అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాను నొచ్చుకున్నాడు పృథ్వీరాజ్. చిన్నగా నవ్వింది ఐలిత. ఇందులో అనవసరం అనే ప్రసక్తే లేదు, అంతా అవసరమే. దట్స్ ఆల్ రైట్. మాకు ఆతిథ్యం ఇంకా ఎన్నాళ్ళుంటుందో చెప్పగలరా? సురేష్ సిగార్ పీలుస్తూ సంభాషణ వింటున్నాడు. మా నాన్నగారి నుంచి ఏ విషయం తెలిసేదాకా మీకు ఈ ఆతిథ్యం తప్పదు. అయినా ఏం, అప్పుడే మా లోకం విసుగు కలిగిస్తుందా? నవ్వింది ఆయలిత సన్నగా. మీ నాన్నగారి నుంచి వార్త? కొంచెం అనుమానంగా చూశాడు. అన్నట్లు మా నాన్నగారు ఎవరో మీకు చెప్పలేదు కదూ? సోఆత్సేరా నగరంలో మీరు కలుసున్న చక్రవర్తే మా నాన్నగారు. ఇది వారి విశ్రాంతి భవనం. అప్పుడప్పుడు వచ్చి ఓ 4 రోజులుండి తిరిగి వెళ్తూ ఉంటారు. ప్రశాంతంగా ఉండి నా పరిశోధనలకు అనువుగా ఉంటుందని నేను ఇక్కడే ఉండిపోయాను చెప్పింది. వాట్, మీరు యువరానా? అయితే చూడమ్మాయి, మీ నాన్నగారితో చెప్పి మా దేశాన్ని గుర్తించినట్లు కాస్త ఒప్పించి పెట్టమ్మా. హాయిగా ఇంటికి వెళ్ళిపోతాం టక్కునన్నాడు సురేష్. నవ్వింది ఆయలిత. తప్పకుండా అలాగే చేద్దాం సురేష్జీ అంది. కోన నెమ్మదిగా గదిలోకి వచ్చింది. లేచి నిలబడింది ఆయలిత. మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ ముందు సప్పర్ కానిద్దాం అంటూ రిసీవర్స్ తీసి కుర్చీపై పడేసింది. ఇద్దరూ కుర్చీలో నుంచి లేచి నిల్చున్నారు. కోన వెనుకనే ముగ్గురు బయటికి కదిలారు. గది దాటుతుంటే తిరిగి మూగవాళ్ళం అయిపోయినట్లు అనిపించి నవ్వొచ్చింది సురేష్కి. పృథ్వీరాజ్ ముఖంలో ఏదో తెలియని ఘర్షణ కనిపిస్తోంది సుస్పష్టంగా. వారం రోజులు గడిచాయి. తిని కూర్చోవటం విసుగ్గా ఉన్న ఐలిత పరిచయం పృథ్వీరాజులో కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తోంది. ఈ వారం రోజుల్లో ఇద్దరికీ శుక్రగ్రహ వాసుల భాష చాలా వరకు వచ్చేసింది. సూర్యోదయంతోనే లేవటం, కోనా తీసుకొచ్చిన బ్రేక్ఫాస్ట్ పూర్తి చేయటం, తర్వాత సప్పర్ టైం దాకా ఐలితతో వైజ్ఞానిక చర్చ, సప్పర్ తర్వాత కొద్దిసేపు నిద్ర, సాయంత్రం ఐలితతో షికారు. ఇది పృథ్వీరాజ్ దినచర్య. సురేష్ దినచర్య కూడా ఇదే. కానీ సాయంత్రం షికారు టైంలో బయటకు రాకుండా ఇంట్లోనే ఉండిపోతాడు కోనాతో. ఆ రోజు మధ్యాహ్నం నిద్రపోయిన పృథ్వీరాజ్కి తిరిగి మెలకు వచ్చేసరికి 2:03 అయింది. కిటికీలో నుంచి నీరెండ లోనికి వస్తూ సాయంత్రం అయిపోతోందని హెచ్చరిస్తుంది. వేగంగా వెళ్ళి బాత్రూంలో దూరాడు. సురేష్ అప్పటికే బయటికెళ్ళిపోయాడని ఖాళీగా ఉన్న పక్క మంచం తెలుపుతోంది. బాతింగ్ పూర్తి చేసి ట్రిమ్గా బయటకొచ్చేసరికి కోనా టేబుల్పై ఏవో పదార్థాలు సర్దుతోంది. నిమిషాలలో ప్లేట్లన్నీ ఖాళీ చేసేశాడు. కోనా నవ్వుతూ బయటికి నడిచింది. హలో డార్లింగ్ అన్నాడు గుమ్మంలో ఎదురైన కోనాని పలకరిస్తూ గదిలోకి వస్తున్న సురేష్. కళ్ళు చికిలించి పెదాలు ముడుస్తూ వెక్కిరించింది కోన. సిల్లీ గర్ల్ ముక్కు పట్టుకుని ఊపాడు. సేమ్ మిరపకాయలా ఉండే కోన ముక్కుని చూస్తుంటే సురేష్కి ఎక్కడా లేని సరదా పుట్టుకొస్తుంది. ఆ సరదాలోనే ధ్వజస్తంభం లాంటి తన ముక్కును వేళ్లతో నిమురుకోవటం కూడా అలవాటైపోయింది అతనికి. కోన వెళ్ళిపోయింది. లోనికి నడిచి పృథ్వీరాజ్ పక్కన కూలబడి టేబుల్పై ఉన్న గ్లాస్ అందుకుని కాఫీ లాంటి ద్రవం తాగాడు. పృథ్వీ గ్లాస్ టేబుల్పై పెట్టి లేవబోయాడు. సురేష్ టక్కున అతని చేయి పట్టుకున్నాడు. కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు గ్లాస్ ఖాళీ చేస్తూ. రాత్రికి మాట్లాడుకోవచ్చు, అర్జెంటా? ఓ 5 నిమిషాల్లో లేట్ ఏమీ అయిపోదు, కూర్చో. చేయి బలంగా లాగాడు.
సురేష్ వైపు విచిత్రంగా చూస్తూ కూర్చున్నాడు పృథ్వీరాజ్. ఖాళీ గ్లాస్ టేబుల్పై పడేసి సిగార్ వెలిగించాడు సురేష్. రాజ్, నువ్వు ఐలితను ప్రేమిస్తున్నావు కదూ? సూటిగా ముఖంలోకి చూస్తూ అడిగాడు. ఓ క్షణం కలవరపడ్డాడు పృథ్వీరాజ్. అవును అన్నాడు చివరికి. మరి ఐలిత కూడా నిన్నే ప్రేమిస్తోందా? తెలీదు. అయితే ముందా విషయం తెలుసుకో. విస్మయంగా చూశాడు సురేష్ వైపు పృథ్వీరాజ్. కంగారు పడక నవ్వాడు సురేష్. ఐలిత కూడా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది. మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా చూశాడు. 40 ఏళ్ల అనుభవం చెప్తుంది. మళ్ళీ నవ్వాడు సురేష్. మరో విషయం, సోవాత్సేరా నగరంలో వాతావరణం అంత బాగుండలేదని నా అనుమానం. ఏ క్షణాన్నైనా విప్లవం లేచి అంతర్యుద్ధం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి గంభీరంగా అన్నాడు సురేష్. తెల్లబోయాడు పృథ్వీరాజ్. ఏమిటి మీరనేది? ఈ అనుమానం మీకెలా వచ్చింది? అయోమయంగా అడిగాడు. కొంచెం తీక్షణంగా చూశాడు సురేష్. అబ్బాయ్, మరీ ఐలితతో ప్రేమలో పడి మనసుతో పాటు బుర్ర కూడా ఇచ్చేసి వెర్రివాడిలా తయారవకు. కొంచెం బుద్ధి ఉపయోగిస్తే నీకే తెలుస్తుంది. లేచి బయటికెళ్ళిపోయాడు. 5 నిమిషాల వరకు సురేష్ మాటలని మననం చేసుకుంటూ కూర్చుండిపోయిన పృథ్వీరాజ్ నెమ్మదిగా లేచి బయటకు నడిచాడు. భవనం మెట్లపై నిలబడి ఆకాశంలోకి చూస్తున్న ఐలితను చూడగానే అతని ఆలోచనలన్నీ పటాపంచలైపోయాయి. ఉత్సాహంగా అడుగులు వేస్తూ ఐలితను చేరుకున్నాడు. పృథ్వీరాజ్ను చూడగానే చిరునవ్వు నవ్వింది ఐలిత. ఇద్దరూ కొంచెం దూరంలో ఉన్న నదీపాయల వైపు వెళ్లారు. నది ఒడ్డున కూర్చొని నీళ్లలో ప్రతిఫలించి మనోహరమైన రంగులు వెదజల్లుతున్న సూర్యకిరణాలను పరవశంగా చూడసాగాడు పృథ్వీరాజ్. ఐలిత, పిలిచాడు పృథ్వీరాజ్. నేను మాట అడగనా? అడిగాడు. అడగండి. ఐలిత, నన్ను పెళ్లి చేసుకుంటావా? టక్కున తలెత్తి చూసింది ఐలిత తన వైపు. ఆకాశంలోకి చూస్తున్న పృథ్వీరాజ్ తక్కువ కాంతిలో మనోహరంగా కనిపించాడామెకు. మాట్లాడకపోవడంతో ఆమె వైపు తిరిగి మళ్ళీ అడిగాడు పృథ్వీరాజ్. వీలు పడదేమో, మరో గ్రహవాసిని వివాహం ఆడటానికి మా వాళ్ళు ఒప్పుకోరు. తల పక్కకు తిప్పుకుని వణుకుతున్న కంఠంతో అంది. ఆ విషయం నేను చూసుకుంటాను, నీకిష్టమే కదా? అడిగాడు. సిగ్గుతో తలూపిందామె. పృథ్వీరాజ్లో ఆనందం ఉరకలేసింది. ఐలితను హృదయానికి హత్తుకుని ఉద్రేకంతో వళ్లంతా ముద్దులు కురిపించాడు. నిద్రపట్టక మంచం మీద పక్కకి పొర్లాడు సురేష్. పరిస్థితులను ఆలోచించే కొద్దీ విసుగు పుడుతోందతనికి. ఐలిత ఆలస్యానికి కారణం అర్థం కావటం లేదు. అప్పుడే శుక్రగ్రహం చేరి నెల దాటుతోంది. తిని కూర్చోవటం తప్ప చేసే పని ఒక్కటి కనిపించటం లేదు. వాచి చూసుకున్నాడు సురేష్. 1:02 అయింది. మంచం దిగాడు. పక్క బెడ్పై పృథ్వీరాజ్ పడుకుని నిద్రపోతున్నాడు. బాత్రూంకి వెళ్ళి ముఖం కడుక్కుని ఫ్లాస్క్లోని ద్రవం తీసుకుని తాగాడు. బద్ధకం తగ్గింది. గోడపైనున్న బటన్ నొక్కాడు. గోడల్లో నుంచి వెలువడుతున్న కాంతి ఎక్కువై గదంతా వెలుతురుతో నిండిపోయింది. ఏం చెయ్యాలో తోచలేదు సురేష్కి. గదిలో ఒక మూల ర్యాక్ నిండుగా సైన్స్ బుక్స్ కనిపించాయి. సైన్స్ అంటే సురేష్కి చిరాకు. నెమ్మదిగా టెలివిజన్ దగ్గరకు నడిచాడు. అంత రాత్రి వేళ ప్రోగ్రాంలేవి రావని తెలిసి కూడా ఆన్ చేశాడు. గుమ్మంలో అలికిడైంది. తల తిప్పి చూశాడు. కోనా గదిలోకొచ్చింది. హాయ్ డార్లింగ్, నిద్ర పట్టలేదా? అడిగాడు సురేష్. లేదు, మీ గదిలో శబ్దం అవుతుంటే మెలకు వచ్చింది అంది సురేష్ కూర్చున్న కుర్చీ కోడుపై కూర్చుంటూ. చేయి పట్టుకుని విసురుగా లాగాడు మేజర్. ఎగిరి వళ్ళో పడింది. బ్రతికించావు. నిద్ర పట్టక ఒక్కడనే చస్తున్నాను. కోనా ముక్కు గిల్లుతూ అన్నాడు. టెలివిజన్ చిన్నగా శబ్దం చేస్తుంది. స్క్రీన్పై గీతలు కదులుతున్నాయి. కోనా, ఏ స్టేషన్ అయినా వస్తుందేమో చూసి ఏమీ రాకపోతే కట్టే, కుర్చీలో వాలుతూ అన్నాడు. కోన వడిలో నుంచి కిందికి దూకింది. సురేష్ పరిశీలనగా చూస్తున్నాడు టెలివిజన్ వైపు. కోన వేళ్లు బటన్స్పై కదులుతున్నాయి. వేగంగా కదులుతున్న ఆమె వేలు జర్రున జారి ఒక మూలగా ఉన్న చిన్న బటన్ను ప్రెస్ చేసింది. ఉలిక్కి పడుతూ మరో బటన్ను నొక్కబోయింది కంగారుగా. సురేష్ ముఖంలో రంగులు మారాయి. మెరుపులా కుర్చీలో నుంచి లేచి కోనా భుజం పట్టుకుని వెనక్కి లాగాడు. కోనా ముఖం వాలిపోయింది. సురేష్ నొసలు ముడివడ్డాయి. కుర్చీ టెలివిజన్కు మరింత దగ్గరగా లాక్కుని ఆసక్తిగా చూడసాగాడు. భయంతో చిన్నగా వణుకుతూ పక్కనే నిలబడింది కోన. విశాలమైన గదిలో ఎత్తైన సింహాసనంపై కూర్చున్నాడు శుక్రగ్రహ చక్రవర్తి. ఆయనకు 2 వైపులా ఉన్న వరుస ఆసనాలలో కూర్చుని ఉండి కనిపిస్తున్నారు శుక్రగ్రహవాసులు చాలామంది. అంతకు చాలా ముందు నుంచి ఏదో తీవ్రమైన వాదన జరుగుతున్నట్లు అందరి ముఖాలు చాలా సీరియస్గా ఉన్నాయి.
మహారాజ్ పిడికిళ్ళు కోపంతో బిగించి ఏ క్షణాన్నైనా లేడిపై ఉరకబోయే చిరుతపులిలా చూస్తున్నాడు. ఏదో సీక్రెట్ కాన్ఫరెన్స్ జరుగుతున్నట్లు అర్థమైంది సురేష్కి. మరో అనుమానం కూడా వచ్చింది అతనికి. కావాలనే కోన మధ్యలో కల్పించుకుని ఈ కాన్ఫరెన్స్ తనకు తెలిసేటట్లు చేసిందా? కోన ముఖంలోకి చూశాడు సూటిగా. తలంచుకుంది. ముఖం టెలివిజన్ వైపు తిప్పాడు. శుక్రగ్రహ చక్రవర్తికి ఎడమ చేతి వైపు వరుసలో కూర్చున్న ఒక పొడుగైన శుక్రగ్రహవాసి లేచి నిల్చున్నాడు. గూసేవ్, నేను చెప్పేది నెమ్మదిగా విను. అనవసరంగా పట్టుదలకు పోయి ఆకాశపుత్రులకు ఆపద తలపెట్టుకు. నీ కూతురి వాలకం చూస్తుంటే వాళ్లకు ఆపద తలపెట్టడం ఇష్టం లేనట్లు ప్రవర్తిస్తోంది. నీ దురుద్దేశం ఆకాశపుత్రులకు తెలియదు కాబట్టి మంచిగా మర్యాదగా ఆకాశపుత్రులిద్దరినీ నగరానికి పిలిపించి జరిగిన ఆలస్యానికి క్షమాపణ చెప్పుకుని స్నేహం చేసుకో. వాళ్ళిద్దరినీ చంపేస్తే నీ కొరిగే లాభం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నచ్చ చెప్తున్నట్లు పలికాడు మృదువుగా. బుసకొట్టాడు చక్రవర్తి గూసేవ్. కోనిగి, స్నేహం పేరుతో ఈ ఆకాశపుత్రులను వదిలేస్తే ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళు తిరిగి క్షేమంగా తమ లోకం చేరుకున్న మరుక్షణం మహా దుర్మార్గులైన ఈ భూగ్రహవాసులు లక్షల సంఖ్యలో మనపైకి విరుచుకుపడతారు. కోపంగా అరిచాడు గూసేవ్. పొట్టిగా ఉన్న మరో శుక్రగ్రహవాసి విసురుగా లేచి నిలబడ్డాడు. కోనిగి, ఈ ముసిరినక్కగాడి మాటలు నమ్మకు. ఆకాశపుత్రులతో స్నేహం చేస్తే వాళ్ల సహాయంతో వాడికి ఎదురు తిరుగుతావేమోననే భయంతో నాటకం ఆడుతున్నాడు. వాడి రాజరికం నిలుపుకోవటానికి ఆ ఆకాశపుత్రులని చంపేద్దామని చూస్తున్నాడు. ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు. నోరు ముయ్యరా పుండాకోర్. అధికంగా వాగావంటే కాల్చేస్తాను. అరుస్తూ లేచాడు సింహాసనంలో నుంచి చక్రవర్తి గూసేవ్. ఎవణ్ణి బెదిరిస్తావురా గూసేవ్? నేనేం నీ మోచేతి నీళ్లు తాగే సైనికుణ్ణి కాను. ఈ ఇంజనీర్ లోస్ శుక్రగ్రహవాసుల ప్రియనాయకుడు అన్న విషయం మర్చిపోకు. ఒరేయ్ ముసలిగాడిద, ఇన్నాళ్ళు బుద్ధి లేక నీ రాజరికానికి కట్టుబడ్డావురా. నీ పరిపాలనలో ఈ శుక్రగ్రహవాసుల జీవితాలు ఎంత అధ్వాన్నంగా తయారయ్యాయో తెలుసా? మంచిగా ఇప్పుడైనా నువ్వు సింహాసనాన్ని విడిచిపెట్టరా? ప్రజల జీవితాలు బాగుపడతాయి. కోపంగా గర్జించాడు ఇంజనీర్ లోస్. ఏమిట్రా కోస్తున్నావు వెధవా? నిన్ను నిన్ను రే ఎవడ్రా అక్కడ? అరుస్తున్నాడు చక్రవర్తి గూసేవ్. గట్టిగా నవ్వాడు లోస్. ఈ గూసేవ్ గాడికి వయసు మీరిపోయి మతిమరుపెక్కువైపోయింది. సీక్రెట్ కాన్ఫరెన్స్ అన్న విషయం మర్చిపోయి దర్బార్లో కూర్చున్నట్లు ఫీల్ అయిపోతున్నాడు వెర్రిపీనుగా. పరిహాసంగా అన్నాడు. లోస్ అభినయానికి పక్కుమన్నారందరూ. గూసేవ్ వరలో నుంచి పొడుగైన కత్తి సర్రున లాగి లోస్ మీదకు ఎగిరి దూకాడు. ఈ హఠాత్ పరిణామానికి అందరూ నివ్వెరపోయారు. అందరి ముఖాల్లో చక్రవర్తి పట్ల అసహ్యం స్పష్టంగా కనిపిస్తుంది. పక్కకి దూకాడు లోస్. గూసేవ్ చేతిలోని ఖడ్గం లోస్ భుజాన్ని రాచుకుంటూ దూసుకెళ్ళింది. చిక్కని రక్తం బయటికి ఉరికింది. లోస్ కళ్ళు నిప్పు కణికలయ్యాయి. గూసేవ్ ఖడ్గాన్ని మరోసారి విసరబోతూ ఉండగా కోనిగి వెనుక నుంచి వాటేసుకుని ఖడ్గం లాగేసుకున్నాడు. ఒరేయ్ గూసేవ్, నీ రాక్షసత్వానికి నిరంకుశ పరిపాలనకు ఈనాటితో రోజులు తీరిపోయాయిరా. రేపు తెల్లవారేసరికల్లా మర్యాదగా రాజరికాన్ని రద్దు చేసుకుని ప్రభుత్వాన్ని మాకు అప్పగించు, లేదా ప్రజా విప్లవం తప్పదు. జాగ్రత్త. గర్జిస్తూ బయటికెళ్ళిపోయాడు లోస్. మిగిలిన వాళ్లంతా అతన్ని అనుసరించారు. బోన్లో పడ్డ పులిలా అటూ ఇటూ తిరుగుతూ లోస్ను బండబూతులు తిడుతున్నాడు గూసేవ్. కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. అటూ ఇటూ పచార్లు చేస్తున్న చక్రవర్తి ఒక మూలగా ఉన్న మెషిన్ దగ్గరకు నడిచాడు. స్విచ్ నొక్కి ఐలిత అని గట్టిగా అరిచాడు. 2-3 సార్లు పిలిచాక అవతల నుండి ఐలిత సమాధానం వినిపించింది. ఐలిత, ఆకాశపుత్రులేం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. సరే, నేను చెప్పిన పని ఏం చేస్తావు? మాట్లాడలేదు ఐలిత. ఐలిత, ఇన్నాళ్ళు నీవు వాళ్ల ద్వారా సైన్స్ నేర్చుకుంటానంటే వాయిదాలు వేస్తూ ఉంటే సహించాను. కానీ ఇక నాకు ఓపిక లేదు. రేపు తెల్లారేసరికల్లా ఆకాశపుత్రుల శవాలు వాయునౌకలో నా దగ్గరకు చేరాలి. ఈ విర్రిపీనుగా లోస్కాడు విప్లవం లేవదీస్తాడట. నా సైన్యమంతా ఆయుధాలతో పైన విరుచుకు పడితే ఎలా లేవదీస్తాడో చూస్తాను గర్జించాడు గూసేవ్. ఏం ఐలిత, మాట్లాడవేం? క్షమించండి నాన్న, నేను ఆకాశపుత్రులను చంపలేను వణుకుతున్న కంఠంతో అంది ఐలిత. ఐలిత అరిచాడు చక్రవర్తి. అవునన్నా, సైంటిస్టు పృథ్వీరాజ్ నేను ప్రేమించుకున్నాం. మీ అనుమతి అయితే ఆయనతో కలిసి భూగ్రహానికి వెళ్ళిపోతాను. అసంభవం.
బుద్ధిరిగే మాట్లాడుతున్నావా అరిచాడు. కాదు, సంభవమే దృఢంగా అంది ఆయిలిత. ఎలా అవుతుందో నేను చూస్తాను. నీ కళ్ళ ముందే ఆ ఆకాశపుత్రులిద్దరినీ చిత్రవధ చేసి చంపుతాను. మెషిన్ ముందు నుంచి లేచి లోనికి మాయమయ్యాడు గూసేవ్. టెలివిజన్ స్విచ్ ఆఫ్ చేశాడు సురేష్. కోనా ముఖంలోకి చూస్తూ వెంటనే వెళ్ళి ఆయిలితని పిలుచుకురా అన్నాడు గంభీరంగా. కోనా బయటికి పరిగెత్తింది. వాచి చూసుకున్నాడు. 5 అయింది. మరో గంటలో గూసేవ్ సైనికులు ఈ భవనం చుట్టూ కమ్ముకుంటారు అనుకుంటూ చకచకా వెళ్ళి పృథ్వీరాజ్ను లేపసాగాడు. సురేష్ సిగార్ తీసి వెలిగించాడు. ఆయిలిత, కోన అతని ముఖంలోకి ఆత్రంగా చూస్తున్నారు. పృథ్వీరాజ్ కళ్ళు మూసుకుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. సురేష్జీ పిలిచింది ఆయిలిత. ఏమిటమ్మాయి అడిగాడు. సైనికులు ఇక్కడికి చేరుకోవటానికి ఎలాగో అరగంట పైనే పడుతుంది. ఈలోగా మనమే ఇక్కడి నుంచి వాయునౌకలో వెళ్ళిపోయి మీ అంతరిక్ష నౌక చేరుకుంటే పారిపోదామంటావా అమ్మాయి నవ్వాడు సురేష్. చూడమ్మాయి, మీ నాన్నగారి సైనికులు ఇక్కడికి వచ్చేసరికి మనం లేకపోతే ఏమవుతుందో తెలుసా? వాళ్ళ అనుమానం నేరుగా మా అంతరిక్ష నౌక మీదకు పోతుంది. సోఆత్సేరా నగరం అడ్డవటం వలన మనం చుట్టూ తిరిగి ఆలస్యంగా అక్కడికి చేరేలోగా ఇక్కడికి వచ్చిన సైనికులు తిరిగి స్పేస్ రాకెట్ దగ్గరకు మనకంటే ముందు చేరుకుని మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరైతే ఏంటి చేయటం? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం అనేది తప్పనిసరిగా జరగాల్సిన పని అంది ఆయిలిత. చూడమ్మాయి ఆయిలిత, అసలు మేము మీ గ్రహానికి బయలుదేరుతున్నప్పుడు ఈ గ్రహంలో జీవరాశి ఉంటే వారి చేత మా దేశాన్ని గుర్తించినట్లు ఒప్పించి తిరిగి వెళ్ళాలనుకున్నాం. కానీ పరిస్థితి ఇలా తిరగబట్టంతో మనం గూసేవ్కు భయపడి పారిపోతే ఇక్కడ మా కోసం విప్లవానికి కూడా సిద్ధపడ్డ లోస్కు మీ శుక్రగ్రహ ప్రజలకు అన్యాయం చేసినట్లవుతుంది. పారిపోయినందుకు మా దేశానికి కూడా అవమానం కలిగినట్లవుతుంది. అందుకే మమ్మల్ని నమ్మి ఎదురు తిరిగిన ఇంజనీర్ లోస్కు సహాయంగా నేను వెళ్తాను. మీరు అంతరిక్ష నౌక దగ్గరకు వెళ్ళిపోండి. అదృష్టం బాగుండి మనమే నెగ్గితే పారిపోవటం అన్న ప్రసక్తే ఉండదు. ఒకవేళ యుద్ధంలో ఓటమి కలిగినా నాకేమైనా జరిగితే పృథ్వీరాజ్తో నీవు అంతరిక్ష నౌకలో మా దేశం వెళ్ళిపో. ఇక్కడికి సైనికులు రాకుండా నేను చూసుకుంటాను అన్నాడు సురేష్ గంభీరంగా. సురేష్జీ ఆశ్చర్యంగా చూశాడు పృథ్వీరాజ్. అవునబ్బాయ్, పరిస్థితులు కానీ ఎదురు తిరిగితే నా కోసం యుద్ధరంగంలో ప్రవేశించక అంటూ వాచి చూసుకుని లేచి నిలబడి వేగంగా బయటికి కదిలాడు. నివ్వెరపోయి చూస్తూ ఉండిపోయారు ముగ్గురు. చకచక ఆవరణలో ఉన్న వాయునౌకల దగ్గరకు నడిచి వాటి పక్కనే నిద్రపోతున్న నౌక కుర్రాన్ని లేపి నౌకలు సిద్ధం చేయమన్నాడు. 5 నిమిషాల్లో 2 నౌకలు ఆకాశంలోకి లేచాయి. అంతరిక్ష నౌక వైపు దూసుకుపోతున్న నౌకలోని వాళ్లకు చివరిసారిగా వీడ్కోలిచ్చి సోఆత్సేరా నగరం వైపు మళ్లించాడు సురేష్ తన వాయునౌకను. అతని జేబులో రివాల్వర్ బరువుగా ఉంది. వాయునౌకలో అక్కడక్కడ ఆయుధాలు చెదురుమదురుగా పడి ఉన్నాయి. 5:30 అవుతోంది. మేజర్ సురేష్ వాయునౌక సోఆత్సేరా నగరం వైపు పరుగులు తీస్తూ ఉండగా అకస్మాత్తుగా ఓ 6 డజన్ వాయునౌకలు ఎదురయ్యాయి. సురేష్ రివాల్వర్ బయటికి లాగాడు. దానిలోని 6 గుళ్లతో అన్ని నౌకలను నాశనం చేయటం సాధ్యం కాదని అతనికి తెలుసు. ఎదురుగా వస్తున్న వాయునౌకల్లో నుంచి శుక్రగ్రహ భటులు చేతులెత్తి ఉత్సాహంగా అరుస్తున్నారు. బహుశా ఎదురొస్తున్నది తమ వాళ్లకు చెందిన నౌకే అనుకుంటున్నారు కాబోలు అనుకున్నాడు సురేష్. వేగాన్ని పెంచాడు. వాయునౌక ఎదురుగా వస్తున్న నౌకలను రాచుకుంటూ పక్క నుంచి దూసుకుపోయింది. నౌకల్లోని సైనికులు ఆశ్చర్యపోయారు. సాధారణంగా తమ గ్రహంలో ఏ 2 వాయునౌకలు ఎదురైనా ఆగి పలకరించుకోవాలి. కానీ ఇదేమిటి? ఏదో అనుమానం పడుచూపింది వారిలో. మరో క్షణంలో వాయునౌకలన్నీ వెనుతిరిగి సురేష్ నౌక వెంటపడ్డాయి. సైనికులకి అనుమానం వచ్చిందని అర్థమైంది అతనికి. అరక్షణం పాటు ఏం చెయ్యాలో తోచలేదు. కనీసం మరొకడైనా ఉంటే వాడికి డ్రైవింగ్ అప్పగించి తాను యుద్ధం చేసేవాడు. అకస్మాత్తుగా తన దృష్టి ఇంజన్ బోర్డుకి అటు ఇటు గొట్టాలలాగా బిగించబడి ఉన్న మెషిన్ గన్స్ లాంటి ఆయుధాలపై పడింది. తొందర వలన చీకటి వలన వాటిని అంతవరకు చూడలేదతను. డ్రైవింగ్ సీట్లో కూర్చుని డ్రైవ్ చేస్తూ ఎదురొచ్చిన శత్రులను అటాక్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడే విధానం అది. వాటిని చూస్తుంటే సెకండ్ వరల్డ్ వార్ టైంలో జర్మన్స్ ఉపయోగించిన వార్ ప్లేన్స్ గుర్తొచ్చాయి అతనికి. అప్పటికింకా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ ఇంప్రూవ్మెంట్ కాకపోవటం వలన ఒక ప్లేన్ను స్మాష్ చేయాలంటే మరో ప్లేన్ ద్వారానే సాధ్యమయ్యేది. అందుకే ప్లేన్ వార్స్లో పైలట్కు అటు ఇటు బిగించబడిన మెషిన్ గన్స్ ద్వారా ఫైరింగ్ జరిగేది. సురేష్ మనసు ఆనందంతో గంతులేసింది. రివాల్వర్ను జేబులోకి తోసి ముందుకు వెళ్తున్న వాయునౌకను వెనక్కి తిప్పి వాయునౌక ముందున్న ఫ్లడ్ లైట్స్ ఆర్పేసి ఆకాశంలో ఇంకా ఎత్తుకు పోనిచ్చాడు.
చిన్నగా శబ్దం చేస్తూ నెమ్మదిగా ముందుకు సాగుతోంది వాయునౌక. అర నిమిషం తర్వాత వెంటాడుతూ వస్తున్న వాయునౌకలు కిందిగా కనిపించాయి. యాంగిల్ మార్చి నిలువుగా ఉన్న గన్స్ వాలుగా అమర్చాడు. చిక్కని చీకటిలో వాయునౌకల ఫ్లడ్లైట్స్ దేదీప్యమానంగా వెలుగుతూ కదులుతున్నాయి. వ్యూలోకి వచ్చేదాకా ఆగి ఫైర్ చేశాడు. నిప్పురవ్వలు దూసుకెళ్లి 2 వాయునౌకలను తాకాయి. గట్టిగా శబ్దం చేస్తూ వాయునౌకలు అంటుకోగానే ఆ పరిసరాలంతా జజ్వాలమానంగా వెలుగుతున్న మంటలతో పట్టపగలుగా మారింది. మిగిలిన 4 నౌకలలో నుంచి ఫైరింగ్ మొదలైంది. తన వాహనాన్ని వేగం పెంచి చీకట్లోకి దూకించాడు సురేష్. ఆ గన్ బుల్లెట్స్ ఎంత శక్తివంతమైనవో తెలియటం వలన జాగ్రత్తగా నడపసాగాడు. చీకట్లో కలిసిపోయిన సురేష్ వాహనాన్ని వెతుకుతూ పరుగులు తీస్తున్నాయి వాయునౌకలు. కదులుతున్న ఫ్లడ్లైట్ను చూస్తూ జాగ్రత్తగా నడుపుతున్నాడు నౌకను. రివాల్వర్ను తీసుకుని ట్రిగ్గర్పై వేళ్లు బిగించాడు. దగ్గరలో కనిపిస్తున్న వాయునౌక వైపు తిప్పాడు రివాల్వర్ బారల్. ఈ వాయునౌకలవి రైట్ వీల్ డ్రైవింగ్ అవటం వలన వాయునౌక 2 ఫ్లడ్లైట్ల మధ్య కొంచెం ఎడం వైపు చీకట్లో గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు. అద్దాన్ని ఛేదించుకుని బుల్లెట్ దూసుకెళ్ళింది. అరసెకండ్ తర్వాత అద్దాలు బద్దలైన శబ్దం. వెనువెంటనే శుక్రగ్రహవాసి వేసిన చావుకేక అస్పష్టంగా వినిపించాయి. ఒక క్షణం ఊగిసలాడిన ఆ వాయునౌక చిన్న పల్టీ కొట్టి అడ్డదిడ్డంగా ఎగిరి వెళ్ళి పక్కనే కదులుతున్న మరో వాయునౌకను ఢీకొంది. పెద్ద మెరుపు మెరిసింది. కళ్ళు చిట్లించాడు సురేష్. చెవులు గళ్ళెక్కే శబ్దంతో పేలాయి 2 వాయునౌకలు. అకస్మాత్తుగా దూరంలో కదులుతున్న 2 నౌకల ఫ్లడ్లైట్లు ఆరిపోయాయి. సురేష్ గుండె జల్లుమంది. జాగ్రత్తగా పోనిస్తున్నాడు నౌకను, మధ్య మధ్య గన్స్ కాలుస్తూ. సమాధానంగా 2 నౌకలలో నుంచి కూడా నిప్పురవ్వలు చీకట్లో పరుగు తీస్తున్నాయి. పావుగంట సేపు జరిగింది చీకటి యుద్ధం. ఏం చెయ్యాలో తోచట్లేదు. పోనీ కాలుద్దామా అంటే చీకట్లో ఎవరెక్కడున్నారో అర్థం కావటం లేదు. ఆలోచిస్తున్నాడు సురేష్. చిన్న ఐడియా తట్టింది. చేతిలోని రివాల్వర్ వైపోసారి ఆప్యాయంగా చూసుకుని గన్స్ బటన్స్ నొక్కాడు. మురిగింది గన్. నిప్పురవ్వలు చీకట్లో ప్రయాణించాయి. మరుక్షణం కుడివైపు నుంచి ఫైరింగ్ ప్రారంభమైంది. ఆ క్షణంలోనే ట్రిగర్ నొక్కాడు రివాల్వర్ను ఆ వైపు తిప్పి. శుక్రగ్రహవాసుల ఫైరింగ్ నుంచి సురేష్ తప్పించుకున్నాడు. కానీ అతని రివాల్వర్ బుల్లెట్ బారి నుంచి సైనికుల వాయునౌకలు తప్పించుకోలేకపోయాయి. సోఆత్సేరా నగరంలో పెద్ద పెద్ద పేలుళ్లు వినిపిస్తున్నాయి. ఇంజనీర్ లోస్ ఉత్సాహంగా గన్ పేలుస్తున్నాడు. ఆకాశమంతా వాయునౌకలు నిండిపోయాయి. విచ్చలవిడిగా పరుగులు తీస్తూ కింద కనిపించిన ప్రతి శుక్రగ్రహవాసిని కాల్చేస్తున్నాయి. వేల కొలది శుక్రగ్రహవాసుల శవాలు రోడ్లపై దొర్లుతుంటే కింద నుంచి లోస్ అనుచరుల కాల్పులకు అప్పుడప్పుడు వాయునౌకలు నేలకూలుతున్నాయి. గన్ నిండుగా అమ్యునిషన్ నింపి తిరిగి కాల్పులు ప్రారంభించాడు ఇంజనీర్ లోస్. ఉల్కల్లా మరో 2 నౌకలు రాలిపడ్డాయి. వాటితో మొత్తం తను కూల్చిన వాయునౌకల సంఖ్య 8. అతనున్న వైపుకు ఆకాశంలో నుంచి గుండ్ల వర్షం ప్రారంభమైంది. ఎదురుగా ఉన్న బిల్డింగ్లోకి పరుగు తీశాడు. రోడ్లపై గుట్టలుగా పడి ఉన్న శవాలను చూస్తుంటే అతని కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. నిస్సహాయులైన శుక్రగ్రహవాసుల విప్లవాన్ని సాయుధ బలంతో అణిచేయడానికి పూనుకున్న గూసేవ్ను తలుచుకుంటూ ఉంటే అతనిలో ఆవేశం పరవళ్లు తొక్కుతోంది. ఒక పక్క ఆలోచించకుండా విప్లవం లేవతీసి ఇంతమంది చావుకు గురయ్యానా అనే బాధ సల్పుతోంది. చేతిలో ఆయుధం లేకుండా ఉన్న 25 మంది అనుచరులతో వేల కొలది సైనికులను ఎలా నాశనం చేయాలో అర్థం కావటం లేదు. మొత్తం ఇప్పటి వరకు తామందరూ కూల్చేసిన వాయునౌకలు మహా ఉంటే 100 ఉంటాయి. పోతే శత్రువులు కోల్చిన కాల్పులకు తన అనుచరులలో ఎంతమంది గురయ్యారో తెలీదు. అటువంటి వాతావరణంలో కూడా లోస్ ఉత్సాహంగా శత్రువులను ఎదుర్కొంటున్నాడు. అంతకు కొంచెం క్రితమే ఆకాశపుత్రులు ఒక 6 డజన్ శత్రునౌకలను కూల్చేసి తమకు సహాయం చేయడానికి సోఆత్సేరా నగరం వైపు వస్తున్నట్టు ఓ నౌకలో నుంచి ప్రసారం అవుతుండగా విన్నాడతను. ఆ సందర్భంలోనే ఆకాశపుత్రులను ఎదుర్కోవడానికి వెళ్తున్న వాయునౌకలలో 2 కూల్చేశాడు కూడా. గట్టిగా శబ్దం వినిపించి ఆలోచన నుంచి తేరుకుంటూ తలెత్తి చూశాడు. శత్రునౌక ఒకటి తనున్న భవనంపై నుంచి దూసుకెళ్తోంది. అప్రయత్నంగా గన్ కాల్చాడు. బుల్లెట్ వెళ్లి రైలింగ్కు ఆనుకుని నిలబడ్డ ఓ సైనికుడి గుండెల్లో దూరింది. చావుకేక పెట్టి కిందికి కూలిపోయాడు వాడు. లోస్ ఉన్నవైపు 2 సార్లు కాల్పులు సాగించి దూరంగా ఎగిరిపోయింది నౌక. లోస్ ఒక అంగలో బయటికి ఉరికి సైనికుడు పడి ఉన్న చోటికి పరిగెత్తాడు. వాడి చేతిలోని మెషిన్ గన్ను లాక్కోగానే 1000 ఏనుగుల బలం వచ్చినట్లు ఫీలింగ్ కలిగింది. అంతలో అటువైపు దూసుకొచ్చిన మరో వాయునౌక ఫ్లడ్లైట్ల కాంతి అతనిపై పడింది. మరుక్షణం మెషిన్ గన్ కాల్పులు. లోస్ జర్రున పక్కకి జారాడు. కొంచెం దూరంలో ఉన్న లోస్ అనుచరుడు వెంటనే మరోవైపు కాల్పులు సాగించాడు.
2 నిప్పుగోళాలు లోస్ ఎడమ భుజంలో దిగాయి. కళ్ళు బైర్లు కమ్మాయి లోస్కు. తూలుతూ లేచి బిల్డింగ్లోకి పరుగు తీశాడు. లోస్ అనుచరుడు కాల్చిన బుల్లెట్ తగిలి వాయునౌక అడుగు నుంచి చిన్నగా పొగొస్తూ కనిపించింది. లోస్ పెదవులపై చిరునవ్వు కదలాడి మాయమయ్యేలోగానే పెట్రోల్ ట్యాంక్ పేలింది. ఎడమ చేయి విపరీతంగా సలుపుతున్నా లెక్క చేయకుండా మెషిన్ గన్తో ఫైరింగ్ మొదలుపెట్టాడు లోస్. 5 నిమిషాల్లో 20 పైగా వాయు విమానాలను కూల్చేశాడు. ఒకేసారి అన్ని నాశనం అయ్యేసరికి వాయునౌకలలో సంచలనం ఏర్పడింది. పిచ్చెక్కినట్లు కాల్పులు మొదలయ్యాయి. అనుమానం కలిగిన చోటల్లా బాంబులు వేసి నాశనం చేయటం మొదలెట్టారు సైనికులు. 2 నిమిషాలు గడిచాయి. కళ్ళు మూసుకుని భారంగా ఊపిరి పీలుస్తున్నాడు లోస్. అతని అనుచరులిద్దరూ అమ్యునిషన్ అయిపోవటంతో ఏం చేయాలో దిక్కుతోచక ఆకాశంలోకి చూస్తున్నారు. వాయునౌకల విజృంభణ క్షణక్షణానికి ఎక్కువవుతుంది. ఎక్కడ పడితే అక్కడ బాంబుల వర్షం కురుస్తుంది. భవనాలు పేలిపోతున్నాయి. శుక్రగ్రహవాసులు భయంతో వణికిపోతున్నారు. ప్రళయంలా దద్దరిల్లుతున్న సంవత్సర నగరం వైపు పరిశీలనగా చూశాడు సురేష్. క్యాబిన్లో చెల్లాచెదురుగా పడి ఉన్న మెషిన్ గన్లు ఓ 6 డజన్ భుజానికి తగిలించుకున్నాడు. పెట్టె నిండుగా ఉన్న అమ్యునేషన్, కొన్ని బాంబులను వేసి జేబు నింపుకున్నాడు. ఏ క్షణానైనా దూకేయటానికి వీలుగా సాధ్యమైనంత వరకు ఎత్తును తగ్గించి వాయునౌకను వేగంగా పోనిచ్చాడు. కొంచెం దూరం పోయేసరికి ఎదురుగా షార్క్ చేపల మందలా దూసుకుని వస్తున్న శత్రునౌకలు కనిపించాయి. ఫ్లడ్ లైట్స్ ఆఫ్ చేసి మ్యాక్సిమం స్పీడ్కు ఫిట్ చేసి వేళ్లతో గన్ బటన్స్ నొక్కి ఉంచాడు. ఫైరింగ్ మొదలైంది. అవతలి వాళ్ళు సర్దుకునేలోగా 4 వాయునౌకలు కూలిపోయాయి. వాటి పక్క నుంచి దూసుకుపోతున్న సమయంలో 2 బాంబుల క్లీవ్స్ ఊడబీకి విండోలో నుంచి బయటికి విసిరాడు. పెద్ద విస్ఫోటనం జరిగింది. తల తిప్పి చూశాడు. బాంబుల దాటికి పేలిన నౌకల్లో నుంచి ఫైర్ బాల్స్ పక్కనే కదులుతున్న వాటిపై పట్టంతో చాలా వరకు వాయునౌకలు నాశనం అయ్యాయి. మిగిలిన నౌకలు వెంటపట్టం గమనించాడు సురేష్. వాయునౌక అతివేగంగా సోఅత్సేరా నగరంలోకి ప్రవేశించింది. మరికొన్ని శత్రునౌకలు ఎదురు వస్తూ ఉండటం చూడగానే వేగం తగ్గించి బాగా కిందికి పోనిచ్చాడు. నేలకి తక్కువ ఎత్తులోకి రాగానే యాక్సిలేటర్ పూర్తిగా వేసి బయటికి దూకేశాడు. రివ్వున పైకి లేచిన వాయునౌక ఎదురుగా వస్తున్న శుక్రగ్రహ నౌకల వైపు దూసుకెళ్ళింది. మీదకు వస్తున్న వాయునౌకను చూసి తమ వాటిని పక్కకి తప్పించబోయారు సైనికులు. అంతలోనే సురేష్ ప్రయాణం చేసిన నౌక ఫెడీ ఫెడీమంటూ గుద్దేస్తూ వాయునౌకల గుంపులోకి దూరిపోయి పేలిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపలే మిగిలిన నౌకలు కూడా దానిని అనుసరించాయి. కిందికి దూకిన సురేష్ ముందుకి పరుగు తీసి కొంచెం దూరంలో ఉన్న భవనంలోకి ఎగిరి దూకాడు. ప్రాణభయంతో వణికిపోతున్న శుక్రగ్రహ ప్రజలు పిడుగులా దూసుకొచ్చిన సురేష్ వైపు క్షణకాలం తెల్లబోయి చూసి మరుక్షణం ఆనందంతో ఆకాశపుత్ర అంటూ గంతులేయటం మొదలెట్టారు. ఇంజనీర్ లోస్ ఎక్కడా? విసుగ్గా అరిచాడు శుక్రగ్రహ భాషలో. బయట నిలబడి ఉన్న కొద్ది అమ్యునేషన్తో కాల్పులు జరుపుతున్న లోస్ అనుచరుడొకడు లోనికి పరిగెత్తుకొచ్చాడు. ఎవరు నువ్వు? లోస్ అనుచరుడువా? అడిగాడు సురేష్. అవును ఆకాశపుత్ర, చేతులు కట్టుకుని సంతోషంగా సమాధానమిచ్చాడు వాడు. మెషిన్ గన్ తీసి వాడి వైపు విసిరి లోస్ ఎక్కడని అడిగాడు సురేష్. మెషిన్ గన్ అందుకుని బయటకు పరిగెత్తాడతను. సురేష్ అనుసరించాడు. దూరంగా ఒక భవనంలో నుంచి మెషిన్ గన్ పేలుడు వినిపించింది. చెయ్యెత్తి అటు చూపించాడతను. సరే, నువ్వు నా వెంటరా అంటూ ఆ భవనంలో నుంచి ఒకడిని పిలిచి తన దగ్గరున్న గన్స్ వాడికిచ్చి ఆ చుట్టుపక్కలున్న లోస్ అనుచరులకు అందించమని బయటకు పరిగెత్తాడు. లోస్ అనుచరుడు అతని వెనుకే మెషిన్ గన్ పేలుస్తూ అనుసరించాడు. సురేష్ ఇంజనీర్ లోస్ దగ్గరకు చేరేసరికల్లా అతనిచ్చిన గన్స్ అన్నీ లోస్ అనుచరులకు అందాయని తెలుపుతూ 4-5 చోట్ల నుంచి ఫైరింగ్ మొదలైంది. తన దగ్గరకు పరిగెత్తుకొచ్చిన సురేష్ని చూడగానే లోస్ కళ్ళలో కృతజ్ఞతతో కూడిన మెరుపు కదిలింది. ఆకాశపుత్ర అన్నాడు గాద్గదికంగా. సురేష్ సానుభూతిగా అతని భుజం తట్టాడు. చెట్ల మీద పిట్టల్లా రాలిపడుతున్నాయి వాయునౌకలు. వాచి చూసుకున్నాడు సురేష్. 8 అయింది. మరో 2 గంటల్లో తెల్లారుతుంది. ఈలోగా ప్రభుత్వాన్ని వశపరుచుకోలేకపోతే ఇక తమ తరం కాదు. వెలుగురేఖలు శుక్రతలంపై పడిన మరుక్షణం నిమిషాల్లో విప్లవకారుల్ని పట్టుకుని చంపేస్తారు సైనికులు. నిర్విరామంగా కాలుస్తున్నారు లోస్ అనుచరులు. ఎన్ని వాయునౌకల్ని కూల్చినా అంతకు రెట్టింపు నౌకలు యుద్ధంలోకి దూకుతున్నాయి. గట్టిగా తల విదిల్చాడు సురేష్. మిస్టర్ లోస్, మనం ఇలా పోరాడితే లాభం లేదు. ఎన్ని నౌకల్ని నాశనం చేసినా ఇంకా పుట్టుకొస్తున్నాయి. అదీ కాక మన దగ్గరున్న అమ్యునిషన్ కొంచెమే. అదైపోయాక ఎలా ఎదుర్కొనేది అడిగాడు. ఏం చేద్దామంటారు? ఏం చెయ్యాలన్నా విజయం రావాలంటే చేయవలసిందొక్కటే.
ఎలాగైనా రాజభవనంలో ప్రవేశించి గూసేవును చంపేయటం. గూసేవును చనిపోయిన మరుక్షణంలో నూతన చక్రవర్తిగా మీ ఆజ్ఞను అనుసరించి సైనికులు వెనక్కి మరలుతారు చెప్పాడు సురేష్. కానీ రాజభవనంలోకి ప్రవేశించటం కష్టం, చుట్టూ చాలా బందోబస్తు ఉంటుంది నెమ్మదిగా అన్నాడు లోస్. కానీ తప్పదు. ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది రాజమందిరం అడిగాడు. దగ్గరే 4 ఫర్లాంగులుండొచ్చు. అయితే ఆలస్యం ఎందుకు, వెంటనే వెళ్తాను. నేను వస్తాను పదండి లేచాడు లోస్. వద్దు, మీ పరిస్థితి ఏమీ బాగుండలేదు బలహీనంగా నవ్వాడు లోస్. పర్వాలేదు, నాయకుడిగా నాకు ఆ బాధ్యత తప్పదు. సరే మీ ఇష్టం. బయటికి వెళ్ళి భవనాల చాట నుంచి నడిచారు. అనుసరించాడు లోస్. అతని అనుచరుడు. పావుగంట గడిచింది. నెమ్మదిగా నడుస్తూ చక్రవర్తి భవనాల సమీపానికి చేరుకున్నారు. అన్ని భవనాలలో దీపాలు వెలుగుతున్నాయి. సాయుధ సైనికులు అన్ని భవనాలపైన చీమల్లా కనిపిస్తున్నారు. వారిని చూడగానే నీరసంగా నిట్టూర్చాడు ఇంజనీర్ లోస్. అంత బలమైన కాపలా ఉండగా గూసేవును చంపటం ఆ దేవుడి తరం కూడా కాదు గొణిగాడు. సురేష్ జేబు నిండుగా ఉన్న బాంబులు తీసి లోస్కి కొన్ని, అతని అనుచరుడికి కొన్ని ఇచ్చాడు. ఆకాశపుత్ర, ఏమిటి మీ ఆలోచన? అంతమంది ఉండగా గూసేవును చంపడం ఎలా? గట్టిగా అడిగాడు లోస్ సురేష్ వైపు అయోమయంగా చూస్తూ. లోస్, ఆ చీకటిగా కనపడే భవనం ఎవరిది? లోస్ ప్రశ్నకు జవాబు చెప్పకుండా చక్రవర్తి భవనాలకు కొంచెం పక్కనే ఉన్న ఖాళీ భవనం వైపు చూపిస్తూ అన్నాడు సురేష్. చక్రవర్తిదే. అప్పుడప్పుడు రహస్యమైన విషయాలను గురించి చర్చించడానికి, సమావేశాలు జరపడానికి ఉపయోగిస్తాడు. సురేష్ వైపు చూస్తూ చెప్పాడు. గుడ్, మనకి భవనం బాగా ఉపయోగపడుతుంది. దీనిపైనుంచి తేలిగ్గా అటాక్ చేయొచ్చు ఉత్సాహంగా అన్నాడు. 5 నిమిషాల తర్వాత అతి కష్టం మీద భవనంలో ప్రవేశించగలిగారు. గన్తో తాళం బద్దలు కొట్టి లోనికి పరిగెత్తి మెట్ల మీదుగా పైకి చేరుకున్నారు. టెర్రస్పై నుంచి చక్రవర్తి భవనాలపై సైనికులు స్పష్టంగా కనిపిస్తున్నారు. సురేష్ లోస్ అనుచరుడి వైపు తిరిగాడు. నువ్వు టెర్రస్ అవతలి వైపుకెళ్ళి అటుపక్క వాళ్ళని అటాక్ చేస్తూ వాళ్ళ దృష్టిని నీ మీద కేంద్రీకరించుకో చెప్పాడు. అతను తల ఊపి వెళ్ళిపోయాడు. ఆ సైనికులందరి దృష్టి అతని మీద కేంద్రీకృతం కాగానే మనం ఇక్కడి నుంచి దాడి చేయొచ్చు. పరిస్థితి మనకు అనుకూలంగా మారుతుంది. మెషిన్ గన్ బ్యారెల్ ఒక శుక్రగ్రహ సైనికుడికి గురిపెడుతూ అన్నాడు. క్షణాలు గడుస్తున్నాయి. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ గన్ పేలింది. ఒక భవనంపై పహారా కాస్తూ తిరుగుతున్న సైనికుల్లో ఒకడు నేలకూలాడు. మరుక్షణంలో ఆ ప్రదేశమంతా కురుక్షేత్రంగా మారింది. లోస్ అనుచరుడు బాంబు విసిరాడు. భయంకరమైన విస్ఫోటనం ఉద్భవించి ఆ భవనం పైభాగం నామరూపాలు లేకుండా నాశనమైంది. మిగిలిన భవనాలపై ఉన్న సైనికుల్లో కలవరం ఎక్కువైపోయింది. లోస్ అనుచరుడి వైపు నిప్పురవ్వలు తుఫాన్లా పయనిస్తున్నాయి. లోస్కు సైగ చేసి ఫైరింగ్ మొదలెట్టాడు సురేష్. 2 బాంబులు తీసి క్లీవ్లు ఓడిపీకి మరో 2 బిల్డింగ్లపైకి శక్తి కొలది విసిరాడు. 1/2 నిమిషం పాటు శబ్దం భరించలేక చెవులు మూసుకోవాల్సి వచ్చింది ఇద్దరు. ఖండాలైన శుక్రగ్రహ సైనికుల శవాలు గాలిలోకి ఎగిరాయి. చక్రవర్తి భవనాలపై పేలుళ్లు చూసి 100ల కొద్దీ వాయునౌకలు ఎగురుతూ రాసాగాయి. జేబులో నుంచి బాంబు అందుకుని క్లిప్లు ఆగబోతూ లోస్ అనుచరుడు వేసిన చావుకిక విని ఆగిపోయాడు. కంగారులో ప్రమాదాన్ని గ్రహించలేక నిలబడి అటువైపు తిరిగాడు లోస్. సురేష్ మెరుపులా చెయ్యందుకుని కిందికి లాగాడు. కానీ ఆలస్యమైంది. బగబగా మండుతున్న మంటల వెలుతురులో లోస్ ఆకారాన్ని స్పష్టంగా చూడగలిగిన సైనికుల చేతిలోని గన్స్ మురిగి వాటిలో నుండి వెలువడ్డ బుల్లెట్స్ లోస్ హృదయాన్ని చీల్చేశాయి. కేకవేసి ఓపిక కూడా లేక చిన్నగా మూలిగాడు లోస్. అతని శరీరం సురేష్ పైకి వాలిపోయింది. అతని చేతులు కృతజ్ఞతగా సురేష్ చేతులపై బిగుసుకున్నాయి. మేజర్ సురేష్ కళ్లలో నీళ్లు తిరిగాయి. తన పైనున్న లోస్ శవాన్ని పక్కకు నెట్టి నెపోలియన్లా చేతిలోని 2 బాంబులు పక్కనే ఉన్న చక్రవర్తి భవనంపైకి విసిరి మెట్ల వైపు పరుగు తీశాడు. చక్రవర్తి భవనంలో పేలుతున్న పేలుళ్లకి సురేష్ ఉన్న భవనం దద్దరిల్లిపోతుంది. మెట్లపైకి పరుగు తీస్తూ కిందికి దిగుతున్న సురేష్ మరో 4-5 మెట్లున్నాయనగా కాలు జారింది. తర్వాత ఏమైంది అతనికి తెలియదు. సైంటిస్ట్ పృథ్వీరాజ్ నౌకను నడుపుతున్న కోనా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. సోవాత్సేరా నగరమంతా యుద్ధజ్వాలలతో మండుతూ కనిపిస్తుంది. వాయునౌకలు ఆకాశంలో పక్షుల్లా ఉన్నాయి. సురేష్ సోవాత్సేరా నగరం వైపు వెళ్ళిపోయాక ఐలిత తమ వాయునౌకను అంతరిక్ష నౌక వైపు ప్రయాణం సాగించింది. అంతరిక్ష నౌక చేరుకోగానే ఐలితను నౌకలో విడిచి ఆమె బ్రతిమలాడుతున్నా వినకుండా తిరిగి
వెనక్కి బయలుదేరాడు పృథ్వీరాజ్ కోనాను సహాయంగా తీసుకుని. తీరా సోవాత్సేరా నగరం చేరేసరికి వాతావరణం చాలా ప్రమాదకరంగా మారింది. నగరంలోకి ఎలా ప్రవేశించాలో, సురేష్ని ఎలా కలుసుకోవాలో అర్థం కాలేదు పృథ్వీరాజ్కి. లాభం లేదు కోనా, ఈ పరిస్థితుల్లో నగరంలోకి ప్రవేశించడం అసంభవం. ఏమాత్రం అనుమానం కలిగినా కాల్చేస్తారు సైనికులు. ఒకవేళ ప్రాణాలకు తెగించి ప్రవేశించినా సురేష్ బ్రతికున్నాడో లేదో తెలీదు నిస్పృహగా అన్నాడు. అధైర్యపడక ఆకాశపుత్ర, క్షేమంగా రాజభవనం దగ్గరకు చేర్చే దారి నాకు తెలుసు. మిమ్మల్ని చేర్చే పూచి నాది అంటూ నౌకను పక్కకి మరిల్చింది కోన. కోనా ఆశ్చర్యంగా చూశాడు. అవును ఆకాశపుత్ర, చక్రవర్తి గూసేవ్ ప్రమాదకరమైన సమయాలలో తప్పించుకుపోయేందుకు వీలుగా తన రాజభవనాలలో ఒక దాని నుంచి సోవాత్సేరా నగరం బయటకు రహస్యంగా సొరంగాన్ని తవ్వించాడు. ఒక సందర్భంలో ఐలితతో కలిసి దానిని నేను చూడటం తటస్థించింది. అదెక్కడుందో నాకింకా గుర్తే అంటూ వేగంగా నౌకను పోనిచ్చింది. టైం చూశాడు పృథ్వీ. 8:15. ఆలోచిస్తూ కూర్చున్నాడు. 5 నిమిషాల తర్వాత వాయునౌక కిందికి దిగి ఒక చోట ఆగింది. కోనా కిందికి దూకి ముందుకి పరిగెత్తింది. ఆమెను అనుసరించి వెళ్ళి సొరంగంలో ప్రవేశించాడు. సొరంగం చీకటిగా ఉంది. టార్చి వేశాడు పృథ్వీరాజ్. నిశ్శబ్దంగా నడుస్తున్నారు. ఎంత నడిచినా సొరంగం తరగటం లేదు. నగరంలో పేలుళ్ళు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. సరిగ్గా 3/4 గంట తర్వాత సొరంగం అంతమయ్యి చీకటిగా ఉన్న భవనంలోకి అడుగుపెట్టారిద్దరు. టార్చ్ ఆర్పేశాడు పృథ్వీరాజ్. నెమ్మదిగా నడుస్తూ ఒక్కొక్క గదిని దాటి విశాలమైన హాల్లోకి వచ్చారు. అకస్మాత్తుగా పక్కన ఎక్కడో బాంబు పడ్డ శబ్దం వినిపించింది. 2 సెకండ్ల పాటు గదిగోడలు దద్దరిల్లిపోయాయి. మరుక్షణం ఎవరో మెట్ల మీదుగా పరుగులు తీస్తున్న శబ్దం. ఆ వెనువెంటనే కాలు జారి కిందపడి దొర్లిన శబ్దం వినిపించాయి. మెట్ల వైపు టార్చి వేశాడు పృథ్వీరాజ్. మేజర్ సురేష్ టక్కున లేచి కూర్చోబోయాడు. సురేష్జీ, దెబ్బలేమీ తగల్లేదు కదా? పృథ్వీరాజ్ కంఠం ఆత్రంగా ఆశ్చర్యంగా వినిపించింది. పృథ్వీ? అవును నేనే. సురేష్ భుజం పట్టుకుని పైకి లేపుతూ అన్నాడు సంతోషంతో. లోస్ చచ్చిపోయాడబ్బాయ్. సురేష్ కంఠం విచారంగా పలికింది. ఏదో అనబోయాడు పృథ్వీరాజ్. అంతలో ఆ భవనం వైపు చాలామంది సైనికులు పరిగెత్తుకొస్తున్నట్లు శబ్దాలు వినిపించాయి. కమాన్ సురేష్జీ, నడవగలరు కదా? కంగారుగా అడిగాడు పృథ్వీరాజ్. మహారాజులా నవ్వాడు సురేష్. సొరంగం వైపు పరిగెత్తారు ముగ్గురు. తలుపులు బద్దలు కొడుతున్న శబ్దం వినిపిస్తుంది. సొరంగం చివరకు రాగానే బాంబు విసిరి సొరంగాన్ని కూల్చేశాడు సురేష్. 20 నిమిషాల్లో ముగ్గురు వాయునౌకలో అంతరిక్ష నౌకను చేరుకున్నారు. అప్పటిదాకా వారి కోసమే ఎదురు చూస్తూ ఒంటరిగా కూర్చున్న ఐలిత కళ్ళు మిలమిలా మెరిశాయి. తెల్లవారుతూ ఉండగా అంతరిక్ష నౌక గగనంలోకి లేచి భూగ్రహం వైపు ప్రయాణం సాగించింది. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.